శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకొని ఇవాళ భగవద్గీతలో కొన్ని చాలా ముఖ్యమైన విషయాలు, చాలా ముఖ్యమైన విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నారు స్వామివారు. అది మొత్తమే మనకి ఇంతకుముందు తెలిసిన విషయాల్ని మర్చిపోయి మళ్ళీ మనకు అర్థమయ్యాయి, మనకు తెలుసు, మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాము అనుకున్న విషయాలని మళ్ళీ మనం రీలర్నింగ్ చేయాలి, కొన్ని పక్కన పెట్టాలి, కొన్ని కొత్తగా నేర్చుకోవాలి. అటువంటి విషయాలు ప్రతిపాదన చేస్తున్నారు, ప్రపోజ్ చేస్తున్నారు మన తండ్రి. కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది, ఇవాళ ప్రయత్నం చేసుకోవాల్సి వస్తుంది, గట్టి ప్రయత్నం అవసరం. అందుకనే నేను మొన్న ఇక్కడి నుంచి ఆపేశాను, ఎందుకైనా మంచిదని చెప్పి. ఆయన అర్జునుడు అడిగిన ప్రశ్నలన్నిటికీ అర్జునుడు నాకు నరకం వస్తుంది, ఏం చేయాలో తెలియట్లేదు, నా వాళ్ళని చంపుకొని రక్తం తినాలా, తర్వాత దీనివల్ల నాకు స్వర్గం గీతం వస్తుందో రాదో, అసలు నేను గెలుస్తానో లేదో, నా వాళ్ళందరూ నాశనం అయిపోతారో ఏమో, నాకు ఒళ్ళంతా వేడిగా అవుతున్నట్టున్నది, ప్రాణం సరిగ్గా లేదు, ఇట్లాంటివన్నీ చాలా చెప్పాడు. ఆయన చెప్పిన వాటన్నిటికీ మన స్వామివారు జవాబు చెప్పారు. నువ్వు చేయవలసిన పని నువ్వు చెయ్యాల్సిందే, నువ్వు చేయవలసిన పని నువ్వు చెయ్యకపోతేనే నీకు పాపం వస్తుంది. కాబట్టి చేయవలసిన పని నువ్వు చేస్తే నీకు పాపం రాదు. కానీ ఆ చేసే పని కూడా నువ్వు గెలుస్తానా, ఓడిపోతానా, లేకపోతే ఇది నాకు సుఖమా దుఃఖమా, ఇది నాకు మంచా కాదా, లాభమా నష్టమా, ఇవన్నీ చూసుకోకుండా ధర్మమా కాదా, ఇది నేను చేయవలసిన పనేనా కాదా అని ఆలోచించుకొని నువ్వు చల్లగున్నా వేడిగున్నా, సుఖమైనా దుఃఖమైనా, ఇష్టమైనా లేకపోయినా, లాభమున్నా లేకపోయినా, గెలిచినా ఓడిపోయినా, ఏదైనా సరే నేను చేయవలసిన పని మాత్రం నేను చేస్తాను అని ఆ లాభాలకి జయానికి అపజయానికి ఆశలకి పోకుండా చేయగలిగితే దాన్ని సమత్వ బుద్ధి అంటారు. అటువంటి సమత్వ బుద్ధితో నువ్వు పని చేస్తే దానివల్ల నీకు మంచే జరుగుతుంది అర్జున, నీకు పాపం రాదు. మంచి ఎటువంటి మంచి అంటే స్వర్గద్వారాలు తెరిచి ఉన్నట్టు ఊహించుకో నువ్వు, ఎందుకంటే ఇటువంటి అవకాశము అందరికీ రాదు. కాబట్టి నువ్వు గెలిచావా బాగా సంతోషంగా అన్ని అనుభవించవచ్చు, రాజ్యాన్ని అనుభవించవచ్చు, భోగాలు అనుభవించవచ్చు. ఓడిపోయావా స్వర్గానికి వెళ్ళిపోవచ్చు, నీకు ఎటు చూసినా లాభమే లాభము. ఎందుకంటే చేయవలసిన పని సమత్వ బుద్ధితోటి చేస్తే. కాబట్టి యుద్ధాయ కృత నిశ్చయ, నువ్వు కృత నిశ్చయుడివయ్యి ఇది నేను చేయవలసిన పని కాబట్టి నేను చేస్తాను అని నువ్వు పని మొదలుపెట్టు అని ఆయన చెప్తూ ఉన్నారు. అక్కడ ఆపాము. ఆయన ఏం చెప్తున్నారంటే హతోవా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్షసే మహీం తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ అని చెప్పారు. గెలిస్తే నీకు రాజ్యభోగాలు, నువ్వు చచ్చిపోతే స్వర్గం, నీకేటైనా మంచి ఆ పని చెయ్యి. ఎట్లా చెయ్యి, ఆ చేసే పని కూడా కృత నిశ్చయుడివై యుద్ధం ఎట్లా చెయ్యాలంటే కౌంతేయ సమదుఃఖే సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతః యుద్ధాయ యుజ్యస్వ న ఏవం పాపం అవాప్స్యసి. సుఖము దుఃఖము సమానము అనుకోని పనులు చెయ్యి కృత్వా, అట్లా చేస్తే నువ్వు లాభాలాభాలు జయాజయాలు ఇవి విడదీస్తే తెలుసు కదా, ద్వంద్వ సమాస, లాభ అలాభ జయ అజయ అట్లాంటివి. అట్లా చేస్తే అప్పుడు ఆ రకంగా అనుకొని తతహాయ ఆ తర్వాత నువ్వు యుద్ధాయ యుజ్యస్వ యుద్ధానికి నువ్వు లేస్తే నా ఏవం దీనివల్ల నీకు పాపం నా వాప్స్యసి రాదు అని చెప్పాడు. అని చెప్పి ఇంకా అర్జునుడు అడిగిన అన్ని రకాల ప్రశ్నలకి, అన్ని రకాల కామెంట్స్ కి అన్నిటికీ జవాబు చెప్పి ఇప్పటి నుంచి ఆయన ఇప్పుడు ముఖ్యమైన విషయము ఆ కన్నీళ్లు తుడిచి ఆయనతో యుద్ధాన్ని చేయించాలి. దానికోసం ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నారు. ఇక్కడ ఒక్కొక్కసారి ఆయన పార్థ అని పిలుస్తారు, ఒక్కొక్కసారి పిలవరు. ఆయన పిలిచినా పిలవకపోయినా కూడా ఇవన్నీ మన కోసమే చెప్తున్నారు. అర్జునుడికి మన కృష్ణుల వారు చెప్తున్నారు అనుకోకుండా మన కోసం ఆయన చెప్తున్నారు అని మనము మనకున్న కష్టాలని గుర్తు, మనం కూడా ప్రతిరోజు యుద్ధం చేస్తూ ఉంటాం. చిన్న చిన్న యుద్ధాలు ఉంటాయి, బయటికి వెళ్ళి రావడము, అంటు తోముకోవడము, వంట చేసుకోవడము, తినడము,
ఏదో కంప్యూటర్కి ఛార్జింగ్ పెట్టుకోవడం ఇట్లాంటివన్నీ చిన్న చిన్నవి ఉంటాయి, లేకపోతే ఇంటర్నెట్ పని చేయదు దాంతో ఒక కొట్లాట అట్లాంటివన్నీ, లేదా పెద్ద పెద్దవి ఉంటాయి, డబ్బులు ఇబ్బందులు, ఉద్యోగం ప్రాబ్లమ్స్, ఆరోగ్యం కష్టాలు, పిల్లల బాధలు, ఇంటి బిల్స్, ఏవో అనుకోకుండా నెత్తి మీద పడిపోయిన సామాన్లు, ఎవరో చాలా మంది చిన్న బుచ్చి తిట్టారు, ఇట్లాంటివన్నీ చిన్నవి ఉంటాయి పెద్దవి ఉంటాయి. వాటి అన్నిటి గురించి మనం యుద్ధం చేస్తూనే ఉంటాం. మనం నిజంగా పోయి కత్తులు బాణాలు తీసుకొని యుద్ధం చేయవలసిన అవసరం లేదు, ప్రతిరోజు మనం చేస్తుంది అదే. కాబట్టి ఇక్కడి నుంచి మొదలుపెట్టి ప్రతిదీ మన గురించే, మనకే చెప్తున్నారు, మన గురించే చెప్తున్నారని వినవలసిందే. అయితే ఇక్కడి నుంచి మనం మొదలు పెడదాం. ముందు దీనివల్ల నష్టం ఉండదు అని చెప్పి మొదలు పెడుతున్నారు ఆయన. మొత్తం కథంతా చెప్పి యోగం అంతా చెప్పి ఇది చెయ్యి అని చెప్పి తర్వాత దాని గురించి చెప్పడం కాకుండా దాని గురించి ముందు చెప్తున్నారు. ఏషా తే అభిహిత సాంఖ్యే బుద్ధియోగే తు ఇమాం శృణు బుద్ధ్యాయుక్తః యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. అయితే పార్థుడు అన్న పేరు అర్జునుడికి ఎందుకు వచ్చిందంటే, పృథ అని వాళ్ళ అమ్మగారి పేరు. కుంతికి అసలు పేరు పృథ. ఆమె కుంతిభోజుడి దగ్గర పెరిగింది ఆ రాజ్యంలో, కాబట్టి అక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఆమెని కుంతి అని పిలుస్తారు. అందుకని ఆమె కొడుకుల పేర్లన్నీ అందరివి కౌంతేయులని పిలుస్తాము, కానీ ఆమె అసలు పేరు పృథ. కాబట్టి ఆమె కొడుకులు ముగ్గురు, ధర్మరాజు, అర్జునుడు, మన భీముడు, వీళ్ళ ముగ్గురిని పార్థ అని పిలవచ్చు. కానీ ఆ పేరు మాత్రం అర్జునుడికి బాగా పాపులర్ అన్నమాట. మనం పార్థ అని ధర్మరాజును కూడా పిలవచ్చు, ఎందుకంటే పృథు కొడుకు కాబట్టి. కానీ ఇక్కడ పార్థ అంటే అర్జునుడు. అయితే పార్థ అని పిలిచి మన స్వామివారు ఏం చెప్తున్నారంటే, ఇదిగో ఏష ఏదైతే తే నీ కోసం అని చెప్పి సాంఖ్యే, ఇప్పుడు ఒక సాంఖ్య యోగం ఇంతవరకు చెప్పాను నీకంటే ఆత్మ లక్షణాలు ఏంటి, ఆత్మ ఎట్లా ఆత్మ నువ్వు తొడుక్కున్న చొక్కా లాంటిది నీకున్న ఈ శరీరము. కాబట్టి శరీరం లక్షణాలు ఏంటి, శరీరంలో ఉన్న నువ్వు అనే పదార్థం యొక్క లక్షణాలు ఏంటి అని కొంత చెప్పాను కదా సాంఖ్య యోగము. అది ఇప్పుడు నీ బుద్ధిని నీ కోసమని అభిహిత చెప్పబడ్డది కదా, అదే విషయాన్ని ఇప్పుడు బుద్ధి యోగంలో చెప్తాను విను. ఆ రెండింటికి కొంచెం తేడా ఉన్నది, సాంఖ్య యోగము బుద్ధి యోగము అని చెప్పి. దీనికి బుద్ధి యోగం అంటే ఏంటంటే సమత్వ బుద్ధి. ఏదైనా సరే లాభమైనా నష్టమైనా నాకు ఒకటే అనుకొని పని చేయడం అనేది సమత్వ బుద్ధి. ఆ బుద్ధితోటి నేను ఇప్పుడు చెప్పిన సాంఖ్య యోగాన్ని అర్థం చేసుకొని నువ్వు కర్మయోగాన్ని పాటిస్తే పార్థ, అప్పుడు ఏమవుతుందంటే బుద్ధ్యాయుక్త, అటువంటి బుద్ధితోటి సమత్వ బుద్ధితోటి కలిపి ఆ యుక్తం దానితో పాటు నువ్వు ఒకవేళ నేను చెప్పినట్టు చేస్తే దీనివల్ల కర్మబంధం, నీకు కర్మబంధము ప్రహాస్యసి, తగులుకోదు. కర్మబంధం తగులుకొని ఉండడం వల్ల కర్మ, మనకి పుణ్యకర్మలు ఉంటాయి, పాపకర్మలు ఉంటాయి. పాపకర్మల వల్ల పాపము, పుణ్యకర్మల వల్ల పుణ్యము వస్తుంది. పుణ్యకర్మల వల్ల ఆ కర్మలు ఒకవేళ మనకు తగులుకుంటే అవి అనుభవించడానికి మనము ఏదో ఒక పైలోకాల్లో తిరుగుతూ ఉండాలి, మనం అవి అనుభవించాలి. పాపకర్మల వల్ల ఏవో పాపాలు మనకు తగులుకుంటే వాటి కోసం అని చెప్పి మనము ఏవో ఒక నరకాల్లో వాటిని అనుభవించాలి. కాబట్టి ఇక్కడిక్కడే తిరుగుతాము. ఒకవేళ నువ్వు అసలు ఈ బంధాలన్నీ వదిలేసుకొని వెళ్ళిపోవాలి అని మాత్రం అనుకుంటే తప్పనిసరిగా నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఈ కర్మబంధాన్ని నువ్వు బుద్ధియుక్తంగా, అంటే సమబుద్ధితో పాటు చేయవలసి ఉంటుంది అని ఆయన చెప్తున్నారు. ఏషా తే అభిహిత సాంఖ్యే బుద్ధి యోగే తు ఇమాం శృణు. నువ్వు శృణు, విను అర్జున. ఏదైతే ఉందో ఇది నేను నీకు చెప్తున్నాను, అది బుద్ధ్యాయుక్త, సమత్వ బుద్ధితోటి నువ్వు దాన్ని చేసావంటే ఏదైతే ఉందో దానివల్ల పార్థ కర్మబంధం ప్రహాస్యసి, నిన్ను అంటుకోదు. అది ఫస్ట్ విషయం. కాబట్టి నువ్వు ఆ పని ముందు చెయ్యి. తర్వాత ఇది ఒకసారి విడదీసి చదువుతాను. ఏషా తే అభిహిత సాంఖ్యే బుద్ధి యోగే తు ఇమాం శృణు బుద్ధ్యా యుక్తః యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఇది చేయడం వల్ల ఏంటి లాభము అని అడుగుతావో ఏమో. నా ఇహ
అభిక్రమనాశః అస్తి ప్రత్యవాయః న విద్యతే స్వల్పమపి అస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. న ఇహ ఇందులో అభిక్రమనాశము మొదలు పెట్టాను కదా, నేను మరి చివరి దాకా చేయగలనో లేదో, మధ్యలో ఒకవేళ నేను ఆపేస్తే ఏమవుతాను అని అటువంటివన్నీ అనుమానాలు పెట్టుకోకు. నా అస్తి అటువంటి అభిక్రమనాశం అనేది మొదలు పెట్టినాక చెడిపోయేదనేది ఇందులో ఉండదు. పైగా ప్రత్యవాయ నా విద్యతే, ప్రత్యవాయం అంటే ఎదురు తిరగడము, విపరీత పరిణామాలు రావడము అట్లాంటివి దీనికి ఉండవు అని తెలుసుకో. కాబట్టి నువ్వు ఏ కొంచెము ఈ సాధన చేసినా సరే, స్వల్పమపి నువ్వు కొద్దిగా చేసినా సరే, అస్య ధర్మస్య నేను ఇప్పుడు చెప్పబోతున్న ఈ ధర్మాన్ని నువ్వు కొంచెమైనా సరే సాధన చేశావంటే అది మహతో ఎంతో గొప్పదైన భయాత్ భయాల నుంచి త్రాయతే నిన్ను తరింపజేస్తుంది. కాబట్టి నువ్వు భయపడని అవసరం లేదు. నేను మొదలు పెట్టిన తర్వాత ఏమైపోతాను, చివరి దాకా చేయకపోతే దీనివల్ల ఏమైనా దుష్పరిణామాలు ఉంటాయా, పోనీ నేను చేస్తే కూడా ఏమైనా దుష్పరిణామాలు ఉంటాయా, తర్వాత ఒకవేళ దీనివల్ల నేను సగం చేసి ఊరుకుంటే దానివల్ల నాకేమి, నా లాభం ఏమి నష్టమేమి అని నువ్వు ఆలోచించక్కర్లేదు. దీనికి దుష్పరిణామాలు ఉండవు. నువ్వు అసలు మొదలైతే పెడితే నీకు లాభమే తప్ప నష్టం ఉండదు. మొదలు పెట్టి నువ్వు ఏ కొంచెం చేసినా కూడా ఎంతో గొప్ప భయాల నుంచి నిన్ను తరింపజేస్తుంది అర్జున. ఇక్కడ అర్జునాన్ని కూడా పిలవలేదు, ఇది అసలు ఎవరిని పిలవలేదు కాబట్టి మనకే చెప్తున్నాడు. కాబట్టి నువ్వు ఏ కొంచెం చేసినా సరే నీకు ఎంతో లాభం ఉంటుంది, ఎంతో పెద్ద భయాల నుంచి నిన్ను ఈ ధర్మం నేను నీకు చెప్పబోతున్నది నిన్ను తరింపజేస్తుంది అని చెప్తున్నాడు. ఈ విషయాన్ని నిన్నుసార్లు ఎందుకు తిరిగేసి మరలేసి చెప్తున్నానంటే, సత్య గారు మీరు అడిగిన ప్రశ్న అదే కదా, నేను ఒకవేళ చివరి దాకా చేయలేకపోతే ఏమైపోతాను అని అడిగారు కదా, అందుకని చెప్పి మళ్ళీ చెప్తున్నాను. ఈ ప్రశ్న మనందరికీ ఉంటుంది. మీరు పైకి అడిగారు, లేకపోతే మనమందరము మనసులో అనుకుంటాము, మొదలైతే పెట్టాము మరి చివరి దాకా చేయలేకపోతే ఏమైతుందని మనకు అందరికి ఉంటుంది, అందుకని చెప్పనమాట. కాబట్టి ఇది నైహ అభిక్రమనాశః అస్తి ప్రత్యవాయః న విద్యతే స్వల్పమపి అస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఇక్కడ ఒక్క నిమిషం ఆపుకొని ఆయన ఇక్కడ 3 విషయాలు ప్రతిపాదించారు, సాంఖ్యయోగము, బుద్ధి యోగము, కర్మయోగము అని చెప్పి. మళ్ళీ ఈ బుద్ధితో కలిపి అంటే సమత్వ బుద్ధితో కలిపి చేయవలసిన కర్మయోగము. కాబట్టి ఆయన మామూలు కర్మయోగం అంటే సకామ కర్మయోగము, తర్వాత నిష్కామ కర్మయోగం గురించి చెప్తున్నారు. 3 విషయాలు ఆయన ఇక్కడ ప్రతిపాదన చేస్తున్నారు. కాబట్టి చేసి ఈ విషయాన్ని ఆయన చాలా విస్తారంగా తర్వాత చెప్తారు. కానీ మనం ముందు కొద్దిగా ఈ విషయాన్ని, ఇవన్నీ ఇందులో ఉన్న అన్ని విషయాల గురించి మళ్ళీ చెప్తారు. మనము కొద్దిగా ఇంతవరకు ఆయన చెప్పిన సాంఖ్యయోగం గురించి, సాంఖ్యం గురించి కొంచెం ఒకసారి చెప్పుకొని మనము ముందుకు వెళ్దాము. అయితే సాంఖ్యము అంటే సంఖ్య, నంబర్స్, లెక్కలు. ఈ లెక్కల్లోనే మొత్తం మన జీవితం అంతా ఉంటుంది, ప్రకృతి మొత్తం లెక్కల్లోనే ఉంటుంది. మన శ్రీకృష్ణ వారు మన తండ్రి, ఆయన పెద్ద లెక్కల మాస్టర్. ఆయన 1+1 అంటే ఎప్పుడు 2 అవుతాయి, 1 1 1.5 1 1 11 అట్లా రకరకాలుగా అవ్వవు. కాబట్టి లెక్క అంటే లెక్కే. ఆయన 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు అంటే అంత 33 గ్రూప్సే ఉంటాయి. ఎందుకంటే 33 రకాల పనులు వాళ్ళు ప్రతిరోజు చేస్తూ ఉంటారు, పిండాండానికి బ్రహ్మాండానికి కలిపి. కాబట్టి ఏవైనా సరే ఎక్కువ ఉండవా తక్కువ ఉండవా అంటే ఉండవు. ఒక పరమాత్మ, అదే అది ఎన్ని రకాలుగా విభజించబడ్డది, తర్వాత అందులో ఎన్ని తత్వాలు ఉన్నాయి, ప్రతిదీ ఒక లెక్క ఉంటుంది. పొద్దున తెల్లవారిందంటే రాత్రి అవ్వాలి, తర్వాత మంచి ఉందంటే చెడు ఉండాలి. ఏదైనా సరే ఒక లెక్క ఉందంటే ఆ లెక్క ప్రకారమే నడుస్తూ ఉంటుంది. ఏది లెక్క తప్పి ప్రపంచంలో నడవదు. లెక్క తప్పి ఏదో ఒక విధంగా నడిస్తే అది ఇంకా అసలు మొత్తమే అవుట్ ఆఫ్ ఆర్డర్ అయిపోతుంది, ఇంకా అవకాశమే లేదు. కాబట్టి ఆయన మొత్తం ప్రతిదీ సంఖ్యల్లో చేస్తారు, నంబర్స్ లో. మన శరీరము, ప్రపంచము, మన శరీరము 2. మన ప్రపంచాన్ని మనం బ్రహ్మాండం అంటున్నాము, మన శరీరాన్ని పిండాండం అంటున్నాము. పిండాండంలో అయినా సరే బ్రహ్మాండంలో అయినా సరే ఇవన్నీ ఉంటాయి, ఈ ప్రకృతి తత్వాలన్నీ ఉంటాయి. మన శరీరం గురించి చూసుకుందాం. మన శరీరం పంచభూతాత్మకం.
ఆ భూమి ఉంది మనం తినే అన్నము, జలము ఉంది నీళ్లు, అగ్ని ఉంది కడుపులో, ఒళ్ళంతా వేడి ఉంటుంది, వాయువు గాలి లేకపోతే ప్రాణవాయువు మనం ఉండము, ఆకాశము అందులో కొంచెం స్పేస్ ఉండాలి లేకపోతే ఏవి కదలవు. తర్వాత పంచ తన్మాత్రలు శబ్ద స్పర్శ రూప రస గంధాలు, శబ్దం, ఇవన్నీ. పంచ జ్ఞానేంద్రియాలు చర్మము, కన్ను, ముక్కు, చెవులు, నాలిక. కర్మేంద్రియాలు కాళ్ళు, చేతులు, మన మాట, తర్వాత మలము, మూత్రము, అవి వెళ్ళే అవయవాలు. తర్వాత అంతఃకరణ చతుష్టయం అంటారు, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అని అంతఃకరణాలు అంటారు వీటిని. అంతఃకరణ శుద్ధిగా ఉండు అని బెదిరిస్తూ ఉంటారు. అంతఃకరణ శుద్ధి ఎందుకు ఉండాలి అంటే ఇవన్నీ 4 కలిసి పనిచేస్తాయి. ఇవి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఒక పద్ధతిలో పనిచేస్తాయి. వాటికి ఒక సిస్టమ్ ఉంది. ఏదైనా సరే మనసు మీకు అందరికి తెలిసే ఉంటుంది, బహుశా అయినా మళ్ళీ చెప్తాను. మనసుకి సంకల్పము, వికల్పము అని ఉంటుంది. సంకల్పము అంటే అదో పని చేద్దాము అని ఒక ప్రపోజల్ తీసుకొస్తుంది మనసు. తిందాము, పానీపూరి తిందాము అంటుంది అని వెంటనే పానీపూరి వద్దులే, మనం ఏం చేద్దామంటే అన్నం వండుకొని దొండకాయ కూర చేసుకొని తిందామంటుంది. 2 ప్రపోజల్స్ చేస్తుంది. చేసి ఫస్ట్ చేసిన పానీపూరి అవసరం లేదులే అని వికల్పం చేస్తుంది, మళ్ళీ దాని ఆ ప్రపోజల్ కొట్టేస్తుంది. అట్లా పొద్దుస్తమానం అది ఏవో ప్రపోజల్స్ పట్టుకొస్తుంటుంది. తీసుకొచ్చి ఇది వద్దులే అంటుంది, అది చేద్దామంటుంది, ఏదో ఒక ప్రయత్నం మనసు చేస్తూనే ఉంటుంది ఆ ప్రపోజల్స్. అప్పుడు ఇది చేసిన ప్రపోజల్లో ఏదైనా ఒకటి మంచిది ఉంటే దాన్ని బుద్ధి ఆలోచించి సరే ఇది చేద్దాము అనేది ఒక నిర్ణయం చేస్తుంది, డెసిషన్ తీసుకుంటుంది. ఈ బుద్ధి మళ్ళీ మనసుకి ఏం పోయింది, అది 36 చెప్తుంది. అది పానీపూరి తిందామంటే అర్జెంటుగా అప్పటికప్పుడు కావాలంటే సామాన్లు ఉండాలి, ఇంట్లో ఉండకపోవచ్చు. కాబట్టి బుద్ధి అవన్నీ ఆలోచించుకుంటుంది. ఉందా మన దగ్గర అవన్నీ సామాన్లు ఉన్నాయా, చేసుకోగలమా, తినగలమా అని ఆలోచించి ఇది ఆ పానీపూరి తినే టైమా, భోజనం చేసే టైమా, ఏమి, ఇవన్నీ ఇప్పుడు మనం చేసుకోవడానికి అంత సమయం ఉందా, ఇట్లాంటివన్నీ బుద్ధి ఆలోచిస్తుంది. ఒక ప్రణాళిక చేయగలమా, చేయలేమా, ఎంతవరకు అని ఆలోచించి అది సరే ఈ పని చేద్దాము అన్నది ఒక ఫిక్స్ అవుతుంది. ఇది ఆలోచించుకొని ఫిక్సింగ్ అయ్యే వరకు మనసు అక్కడ కూర్చోదు, అది మళ్ళీ వేరే ప్రపోజల్స్ తెస్తూనే ఉంటుంది, దాని పనిలో అది ఉంటుంది, అది పెద్ద పట్టించుకోదు. బుద్ధి మళ్ళీ పాపం ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, ఉన్న రిసోర్సెస్, మెటీరియల్ అవన్నీ చూసుకొని. తర్వాత చిత్తము ఈ బుద్ధి సరే ఈ పని చేద్దాము అని మనసు తెచ్చిన ప్రపోజల్ ని ఇది బుద్ధి ఓకే చేస్తే ఒక పద్ధతి, ఒక విషయాన్ని, చిత్తం ఏం చేస్తుందంటే సరే ఈ మిగిలిన శరీరం కలిసి ఆ పని చెయ్యాలి కదా, చేయడానికి కావలసిన శక్తిని వాటన్నిటిని తయారు చేసి ఇంకా ఎంతసేపు టీవీ చూస్తావు, అది మూసేసి లేచి నువ్వు కాళ్ళు చేతులు కడుక్కొని మరి వంట చేయడానికి అదేదో వీళ్ళు ఈ రెండు బాడీస్ ఒక నిర్ణయించేయి మనం చేద్దాంపా అని చెప్పి కాళ్ళకి చేతులకి దేనికి అవసరం ఉంటుందో వాటికి శక్తిని సమకూర్చి ఆ పని చేయడానికి హెల్ప్ చేస్తుంది. దాని తర్వాత ఈ పని నేనే చేశాను అని చెప్పేది అహంకారం. అహంకారము చేయడానికి ఈ మొత్తం ఓవర్సీ అనమాట, మొత్తం ఓవర్ సైట్ లాగా ఉంటుంది, నేను చేశాను అని అహంకారం చెప్తుంది. ఈ రకంగా ఈ 4 అంతఃకరణ చతుష్టయాలు కలిసి ఏ పని చేయాలన్నా ఈ 4 కలిసి చేయవలసిందే. కాబట్టి ఇవన్నీ మొత్తం కలిపి ఈ 24 తత్వాలు ఉంటాయి. ఈ 24 తత్వాలు కాక వీటన్నిటితో పాటు కాలం అనేది ఒకటి ఉంటుంది. ఇవన్నీ ఉన్నా లేకపోయినా పని జరుగుతుందో లేదో చెప్పలేం, కానీ కాలం లేకపోతే మాత్రం, టైం లేకపోతే మాత్రం పని జరగదు. కాబట్టి ఈ 24 తత్వాలు ప్లస్ ఈ కాలము, ఈ 25 తత్వాలతోటి మన ప్రకృతి మెజారిటీగా వీటితోటి నడుస్తుంటుంది అనమాట. ఈ కాలము 2 రకాలుగా ఉంటుంది. ఒకటి బయట చూస్తేనేమో టైం పొద్దునైంది, సాయంత్రం అయింది, 4 అయింది, 5 అయింది, 3 అయింది, ఆ టైప్ లో ఉంటుంది. మన లోపల ఉంటేనేమో ఇదే కాలము పరమాత్మ స్వరూపంగా ఉంటుంది. ఈ బుద్ధి, చిత్తము, అహంకారము, ముక్కు, చేతులు, కాళ్ళు ఉన్నా లేకపోయినా నాలో ఆ పరమాత్ముడు అనేది ఉండి నడిపించకపోతే మాత్రం, ఆ నా లోపల అంతర్యామిగా పరమాత్మ తత్వం ఉండి నన్ను నడిపించకపోతే ఇవి ఉన్నా లేకపోయినా పని జరగదు. కాబట్టి ఈ కాలం అనేది బయట ఉంటేనేమో నిజంగా కాలతత్వంగా ఉంటుంది, నాలో ఉంటేనేమో ఇది పరమాత్ముడిగా ఉండి నాతో ఆ పని చేపిస్తుంది. నీలోనే కొలువున్నోడు నిన్ను దాటి పోనే పోడని చెప్పి మన రామజోగయ్య గారు పాట రాసినట్టు, నాలో ఉన్నవాడు నాలోనే ఉంటాడు, ఉండి నా చేత వీటన్నిటితోటి కలిపి పని చేపిస్తుంటాడు. ఇది ప్రకృతి తత్వం అన్నమాట. ఆ పనంతా నాతోటి ఇంట్రెస్ట్ తోటి చేపించేది ఈ చిత్తం.
ఈ చిత్తము నాతోటి ఆ పని యాక్చువల్ గా యాక్షన్ చేపిస్తుంది అనమాట. అయితే ఈ మొత్తము నేను ఆలోచించాను, నేను ఈ నిర్ణయం తీసుకున్నాను, నేను ఈ పని చేశాను. ఎందుకంటే ఆలోచించాను అన్నది మనసు, ప్రపోజల్. నేను దాని గురించి నిర్ణయం తీసుకున్నాను అన్నది బుద్ధి. నేను ఈ పని చేశాను నా శరీరంతో అన్నది చిత్తం. ఈ నేను ఆలోచించాను, నేను చేశాను, నేను నిర్ణయించాను అన్నది అహంకారం. నేను అన్నది అహంకారం. నేను ఒక పని చేశానంటే ఈ 4 కలిసి చేసాయి అని అర్థం అనమాట. కానీ అన్ని కలిపి చేస్తాను, వెంటనే చేస్తాను. నా కూతురు లాంటిది ఉన్నదంటే మాత్రం ఈ మనసుకి, బుద్ధికి, చిత్తానికి చాలా గంటలు తేడా ఉంటుంది. అదేదో ఒకటి చెప్తుంది, నేను 10 చెప్తాను. మేమిద్దరం ఒకటి అనుకోవాలి. మా ఇద్దరు బుద్ధులు కూడా ఆ 2 అనుకున్న వాటిల్లో ఒకటి ఒప్పుకోవాలి ఆ టైంలో మింగడానికి. తర్వాత ఈ చిత్తం అది నువ్వు చేస్తావా నేను చేస్తావా అని ఆలోచించుకొని లేవాలి. ఇంకా అహంకారం అయితే ఈ మొత్తం అన్ని ఇద్దరం కలిసి చేసినా కూడా 3, ఇది మాత్రం నేను చేశాను, నేను పాప చేసిందని అదో అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇది చాలా రకాల కాంప్లికేషన్ ఉంటుంది, అది ఫన్ ఉంటుంది. దీని గురించి ఎంత ఆలోచిస్తే అంత సంతోషం అనిపిస్తుంది, అంత నవ్వు కూడా వస్తుంది. ఇది నేను చేశాను అని ఒక్క మాట నోట్లోంచి బయటికి రావాలంటే అక్కడ చాలా హడావిడి యాక్టివిటీ ఉంటుంది, కాలంతో సహా, టైంతో సహా కలిపి బోలెడు ఉంటుంది. ఇదంతా ఒక్క పని ఇక్కడ అహంకారం నేను చేశాను అని చెప్పుకోవాలంటే ఈ పంచభూతాల దగ్గర నుంచి కాలం దాకా ఎంత హడావిడి ఉంటుందో అసలు చెప్పలేను. ఎప్పుడైనా మీకు టైం ఉన్నప్పుడు వంట చేస్తున్నో, స్నానం చేసుకుంటూ, తల దువ్వుకుంటూ అట్లా ఆలోచించండి. ఇక్కడ పంచభూతాలు, తన్మాత్రలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవన్నిటిని పెట్టుకొని ఇన్ని సామాన్లు 24 రకాల 20 కైండ్స్ ఆఫ్ సామాన్లు పెట్టుకొని ఈ 4 మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఎంత డ్రామా చేస్తుందో మొత్తం సర్కస్. ఆ సర్కస్ అంతా మనం చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మనము పాప్కార్న్ పెట్టుకొని మనలోనే జరుగుతున్న ఈ విషయాలన్నీ ఎవరో చేసుకుంటున్నారు అన్నట్టు సాక్షిగా చూడగలిగితే ఎంత హడావిడి ఉంటుందో డ్రామా రోజు చెప్పరాదు అసలు. యాక్చువల్గా పొద్దున లేచి టక్క ఏదో ఒకటి వంట చేసి అక్కడ పిల్లలకి వాళ్ళకి పెట్టి మనం స్నానం చేసి తయారై బస్సే పట్టుకొని బస్ ఎక్కి ఆఫీస్కి వెళ్ళడానికి అక్కడి నుంచి అక్కడి దాకా ఎంత హడావిడి ఉంటుంది. ఈ మొత్తం 24 తత్వాలు ప్లస్ కాలము, ఈ 25 కలిపి ఎంత జరుగుతూ ఉంటుందో ప్రతిరోజు చూస్తే అసలు ఇంకా టీవీ సీరియల్స్ అనవసరం. నాకు టైం ఉన్నప్పుడల్లా, నా ఇష్టం వచ్చినప్పుడల్లా ఏదన్నా ఒక్క ఈవెంట్ పట్టుకొని వీటన్నిటి గురించి ఆలోచిస్తుంటాను. ఎన్ని అందులో కలిసి ఎన్ని తత్వాలు అందులో ఆ పనిలో. ఈ అహంకారం ఫైనల్ గా నేను చేశాను అని నేను అనుకునే లోపల ఎన్ని జరగాల్సి ఉన్నాయో ఒకసారి చూసుకుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. తర్వాత మనకి ఈ వికారాలు ఉన్నాయి. ఇక్కడ రాసిన నేను సపరేట్ గా రాస్తున్నాను, కానీ ఇక్కడ ఇంకా సపరేట్ గా రాయడం మానేసి ఒక పెద్ద లిస్ట్ రాశా. మనకి స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు అని ఉన్నాయి. వాటి గురించి మళ్ళీ చెప్పుకుందాం అనుకున్నాం కదా. పంచకోశాలు ఉన్నాయి, అన్నమయ కోశం దగ్గర నుంచి మొదలుపెట్టి. తర్వాత షడ్వికారాల గురించి మనం చెప్పుకుంటూనే ఉన్నాం, అస్థి, జాయతే, వర్ధతే అని. మనకు పంచ ప్రాణాలు ఉన్నాయి, పంచ ఉప ప్రాణాలు, మొత్తం 10 వాయువులు ఉన్నాయి మన శరీరంలో. ఇది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఈ శరీరాలు, కోశాలు, వాటితో పాటు ఈ ప్రాణాల గురించి ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందంటే అసలు చెప్పరాకుండా ఉంటుంది. ఇవన్నీ మనం నడవడానికి, మన ప్రతిరోజు దైనందిన కార్యక్రమాలకి ఈ ప్రాణాలు ఎంత అవసరమో అసలు చెప్పరాకుండా ఉంటుంది. అది కూడా మనము ఈ ఆదిత్య హృదయం రోజు చెప్పుకుందాం. ఆదిత్య హృదయం ఈ వారం ముగించి వచ్చే వారం కూర్చొని ఇవన్నీ చూసుకుందాం. తర్వాత మనకి సప్త ధాతువులు ఉంటాయి. ఈ సప్త ధాతువులు ఇక్కడ నా నంబర్లన్నీ నేను కావాలని తప్పేసుకున్నాను అనుకునేరు. నేను లిస్ట్ రాసుకొని పైకి కిందికి జరుపుకుంటున్నాను. ఇదంతా ఆ జరుపుకోవడం అయిపోయినాక ఈ నంబర్లు మళ్ళీ సరి చేసుకుంటాను. అయితే ఈ మనకు సప్త ధాతువులు ఉంటాయి. ఈ సప్త ధాతువుల గురించి నేను కొద్దిగా చెప్తాను ముందు. కానీ మన లలితా సహస్రనామంలో మొత్తమే ఒక సెక్షన్ ఉంటుంది దాని గురించి. మొత్తం ఒక సెక్షన్ ఉంటుంది అసలు. అది చాలా పెద్ద లోతైన సబ్జెక్ట్. తర్వాత షడూర్ములు ఉంటాయి మనకి. ఈ శోకము, మోహము, ఈ ఆకలి, నిద్ర, దప్పిక, చావు, ఇట్లాంటివన్నీ, ఏదో ముసలట్ట అని రావడం, ఇట్లాంటివన్నీ మనకి షడూర్ములు ఉంటాయి. మనకి 3 అవస్థలు మనకు ఆల్రెడీ తెలుసు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తావస్థలు అని చెప్పి. ఇది యాక్చువల్గా పైకి జరుపుతారు శరీరాల దగ్గరికి. ఎందుకంటే ఈ 3 శరీరాలకి ఈ 3 రకాల అవస్థలు అవన్నీ కూడా చెప్పుకోవచ్చు కలిపి.
తర్వాత మనకు కామక్రోధ లోభాలన్నీ తెలుసు, మళ్ళీ చెప్పుకుందాము. తర్వాత విద్య అవిద్య, తర్వాత పరాపరా విద్యలు, తర్వాత ఆవరణ అని ఉంటుంది మనకి. ఆ ఆవరణ అంటే ఈ మనం ఒక తెర కమ్మేసినట్టు ఉంటుంది అర్జున, ఒక తెరలాగా మూసి ఉంటుంది, ఆ తెర తీయాలంతేనయ్యా, నువ్వు సపరేట్ గా ఎక్కడికో వెళ్ళక్కర్లేదు అని ఆయన చెప్తారు. అక్కడికి వచ్చినప్పుడు అది చెప్పుకుందాం. తర్వాత ఈ చిన్న నవ్వు నవ్వుతూ ఉంటాడు కృష్ణుడు ఎప్పుడు చూసినా. ఆయనకి మనకి మొత్తం విషయం అర్థమైపోయేటట్టుందని అనిపించినప్పుడు, ఇంకా మనం అంతవరకు రాలేదు, ఇంకా సాధన చెయ్యాలని ఆయనకు అనిపించినప్పుడు నవ్వుతాడు ప్రతి చోట. మీరు కావాలంటే భారతంలో చూసుకోండి లేదా భాగవతంలో. అది విక్షేపణ, ఆయన మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తాడు. తర్వాత జ్ఞానం, తర్వాత అజ్ఞానం. అజ్ఞానం జాగృత స్వప్న సుషిప్త రూపాల్లో ఎట్లా ఉంటుంది, తర్వాత విచారణ రూపంలో జ్ఞానం ఎట్లా ఉంటుందని ఉంటాయి. సాధన, మళ్ళీ సాధన షట్సంపత్తి యోగంలో మనం చెప్పుకున్నాం కదా, వివేకము వైరాగ్యము. ఈ షట్సంపత్తుల్లో సమము దమము ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానము అని చెప్పి షట్సంపత్తులు ఉన్నాయి. తర్వాత మనకు ముముక్షత్వము. ఇవన్నీ మనం కొద్దిగా చెప్పుకున్నాం, మీకు గుర్తుండే ఉంటుంది. ఫస్ట్ మనము భగవద్గీత స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడో ఆ తత్వాల దగ్గర నుంచి మొదలు పెట్టాము. ఇది ఇక్కడ ఉంది కదా, శంకరాచార్యుల వారి సాధన చతుష్టయం చెప్పుకొని మనము భగవద్గీత స్టార్ట్ చేసాము. ఎందుకంటే ఈ పతంజలి అష్టాంగ యోగ విద్య, ఈ వివేక చూడామణి ఇట్లాంటివన్నీ పెట్టుకొని మనము ట్రైనింగ్ వీల్స్ లాగా, లేకపోతే డైరెక్ట్ గా మనకు కొంచెం కష్టం అవుతుంది. తర్వాత ఈ సమాధి అంటే ఏంటి, ఇంకేమో ఉన్నవి చాలా ఉన్నాయి. ఒక పెద్ద లిస్ట్ రాసి కూర్చున్నాను, ఇందులో ఎప్పుడెప్పుడు ఎంత కుదిరితే అంత చెప్పుకుంటూ మనము ముందుకు వెళ్దాము. ఈ గ్రంథులు కూడా అవిద్య కామము కర్మము అన్నవి, ఈ గ్రంథులు కూడా మనకి మళ్ళీ లలితా సహస్రనామంలో కూడా వస్తాయి. బ్రహ్మ గ్రంథి రుద్ర గ్రంథి, బ్రహ్మ గ్రంథి విష్ణు గ్రంథి రుద్ర గ్రంథి, అట్లాంటివన్నీ గ్రంథులు వస్తాయి. అవి ఎట్లా ఆపుకోవాలని చెప్పి. తర్వాత ఇది ఎప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాము, ఆత్మతత్వం. అస్థి భాతి ప్రియము నామము రూపము అని. అస్థి అంటే ఉన్నది, భాతి అంటే వెలుగుతూ ఉన్నది, ప్రియము అంటే ఆనందంగా ఉన్నది. ఈ అస్థి భాతి ప్రియము అని మనం చెప్పుకునేదాన్ని భగవంతుడి పరంగా చెప్తే సచ్చిదానందం అంటాము. ఆయనకు ఆ మూడే ఉంటాయి. సత్ మార్పు లేకుండా ఎప్పుడు ఉంటాడు, చిత్ ఆయన ఎప్పుడు జ్ఞానంగా ప్రకాశిస్తూ ఉంటాడు, ఆనంద తత్వంతో ఉంటాడు. మనం కూడా పరమాత్మలో నుంచే వచ్చిన వాళ్ళం కాబట్టి మనకు కూడా మూడు ఉంటాయి, అస్థి భాతి ప్రియం అని మూడు ఉంటాయి. కానీ మనకి రెండు ఎక్స్ట్రా ఉంటాయి, నామము రూపమని. ఈ నామ రూపాలు మనల్ని ప్రకృతికి గట్టిగా కట్టి పడేస్తాయి కాబట్టి బయటికి వెళ్ళడానికి మనకు అవకాశం ఉండకుండా ఉంటుంది. ఇవి కూడా మనం ఇంకా కొంచెం కావాలంటే అప్పుడప్పుడు చెప్పుకుందాము. తర్వాత సత్వరజస్తమో గుణాలు, భగవంతుడికి ఉన్నవి 6 గుణాలు, మనకి 3. తర్వాత కర్మలు మనకి సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మలని 3 రకాలు ఉన్నాయి, మనకందరికి తెలిసే ఉంటుంది. వాటి గురించి కావాలంటే చెప్పుకోవచ్చు, దాంతేముంది. తర్వాత మనకి రకరకాల మలములు ఉంటాయి, క్లేశాలు, ఏవో కష్టాలు ఉంటాయి, అవిద్య అట్లాంటివన్నీ, రాగము ద్వేషము. 3 రకాల తాపత్రయాలు ఉంటాయి, ఆధ్యాత్మికము ఆది భౌతికము ఆది దైవికం అని చెప్పుకున్నాం కదా మనం చాలా లోతుగా. తర్వాత మనము భగవంతుడు ఉన్నాడా లేడా అని చెప్పుకోవడానికి, లేదా పరమాత్మ పదార్థం ఉన్నదా లేదా, నేను అనేది ఉన్నదా లేదా, ప్రకృతి ఉన్నదా లేదా, ఏదైనా సరే ఉన్నదా లేదా అని తెలుసుకోవాలి అంటే ప్రత్యక్షంగా కళ్ళతో చూసుకునేది ఒకటి అవకాశం ఉంటుంది. అనుమానంతో, అక్కడ పొగ వస్తుంది కాబట్టి మంట ఉన్నట్టుంది అని అనుమానంతో మనం కనిపెట్టేది ఒకటి ఉంటుంది. ఇది ఇట్లాంటిది ఒకటి ఉంది కాబట్టి ఇట్లాంటిది ఇంకోటి ఉంటుంది అని చెప్పి. తర్వాత పుస్తకాల్లో రాశారు, నేను వాటిని నమ్ముతాను అని, లేదా ఇట్లా అయిండొచ్చు, అది అట్లా జరిగింది కాబట్టి ఇది ఇట్లా అయిండొచ్చు అని, లేకపోతే అనుపలబ్ధి, ఇది తెలియట్లేదు అసలు, దీనికి ఇది ఉన్నదో లేదో తెలియట్లేదు, ఇది లేదు కాబట్టి అది ఉండిండొచ్చు. ఇది నేతివాదానికి టైప్ అన్నమాట. ఆ రకంగా మనము రకరకాలుగా ప్రమాణాలతోటి ఒక విషయం వస్తూ ఉన్నదా లేదా, అది సత్యమా అసత్యమా అని తెలుసుకోవడానికి ఉంటుంది. తర్వాత ఇక్కడ సవికల్పము నిర్వికల్పం అని 2 రకాల సమాధి స్థితులు ఉంటాయి. మనం సమాధి స్థితి దగ్గరికి వచ్చినప్పుడు చదువుకుందాము. మనం జీవన్ముక్తులు, విదేహముక్తులు, క్రమముక్తులు, సద్యోముక్తులు అని చెప్పి ముక్తి గురించి రకరకాలుగా మధ్యలో మాట్లాడుకుంటూనే ఉంటాం. ముక్తి ఎన్ని రకాలు, ఎట్లా వస్తుంది, ఎవరికి వస్తుంది, ఏంటి కదా అని మనం ముక్తి గురించి చెప్పుకుంటూనే ఉంటాం కదా. సరే, ఇప్పుడు ఇందులో ఇక్కడ ఒకవేళ ఏషాతే అభిహిత సాంఖ్యే, ఈ సాంఖ్య యోగంలో ఇవన్నీ ఉన్నాయి.
ఈ విషయాలన్నీ తెలుసుకుంటే మనం వీటిని వదిలేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. లేకపోతే అన్ని కలుపుకొని ఈ అందమైన శరీరం నాది అనుకుంటే ఆ మమకారంతో మనకి ముందుకు వెళ్ళడానికి కష్టమవుతుంది. కాబట్టి ఇందులో ఏమున్నాయి అని తెలుసుకోవాలి. దాన్ని బట్టి బుద్ధియుక్తంగా అంటే సమత్వ బుద్ధితోటి బుద్ధి యోగాన్ని కూడా కలుపుకొని కర్మయోగం వైపుకి వెళ్ళాలి. ఇప్పుడు మనము ఆ పని చేస్తున్నాం అనమాట ఇంకా ముందుకి. సో ఆయన ఏం చెప్తున్నారంటే, ఏషా తే అభిహిత సాంఖ్యే బుద్ధి యోగే తు ఇమాం శృణు బుద్ధ్యా యుక్తః యయా పాఠ కర్మబంధం ప్రహాస్యసి. ఏషా నీకోసము ఏదైతే ఈ సాంఖ్య యోగము చెప్పబడిందో నేను చెప్తున్నానో అది మంచిది. అది బుద్ధి యోగంతో కలుపుకొని నువ్వు నేను చెప్పేది శృణు విను. ఈ రకంగా బుద్ధి యోగంతో కలుపుకొని నేను చెప్పిన సాంఖ్యాన్ని నువ్వు చేస్తే పార్థ నీకు కర్మబంధము ఉండదు, ప్రహాస్యసి దాన్ని వదిలించుకోగలవు అని ఆయన ఈ ఒక్క శ్లోకంలో 3 విషయాలు చెప్పారు. సాంఖ్య యోగము, బుద్ధి యోగము, కర్మయోగము అని. అయితే ఈ కర్మయోగంలో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి నిష్కామ కర్మలు ఉంటాయి, కొన్ని కామ్య కర్మలు ఉంటాయి. కామ్య కర్మలు అంటే ఈ పని చేయడం వల్ల నాకు లాభం అయితే నేను చేస్తాను. నేను 40 రోజులు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తాను, 5 వారాలు ఏదో గుడికి వచ్చి నమస్కారం చేసి అర్చనలు చేపిస్తాను, ఏదో 1,00,000 సార్లు ఒక జపం చేస్తాను, ఏదో అట్లాంటివేవో ఒప్పుకుంటాము. అవి ఒప్పుకొని ఆ పని అయితే ఆ పని చేస్తాము, ఒక్కోసారి ఎగ్గొడతాము. కానీ అవన్నీ కామ్య కర్మలు, లేదా లాభం కలగడం కోసం చేసే పనులన్నీ ఉంటాయి. మనం జనరల్ గా ఉద్యోగం చేయడం అట్లాంటివన్నీ. అవి కాకుండా నిష్కామంగా చేసే కర్మలు ఉంటాయి, ఆ రకాలు ఉంటాయి. వాటి గురించి ఆయన చాలా విస్తారంగా చెప్తారు తర్వాత కూడా. ఇప్పుడు మనం కొంచెం చెప్పుకుంటున్నాము. తర్వాత ఇవి కాక ఇటువంటి కర్మలే చెయ్యాలి, కానీ నిష్కామంగా చెయ్యాలి. ఎట్లా చెయ్యాలి, దానికి ఏం కావాలంటే బుద్ధితో ఎటువంటి బుద్ధి, సమత్వ బుద్ధితో చెయ్యాలి. అట్లా చేస్తే సాంఖ్యయోగ్య ప్రాప్తి, ఆ యోగం వల్ల ఏమవుతుందంటే కర్మబంధాలను తొలగిపోతాయి. కాబట్టి ఇవన్నీ కలుపుకొని మనం జట వేసినట్టు ఇప్పుడు మనం భక్తి, జ్ఞాన, వైరాగ్య ఆ యోగాలన్నీ కలుపుకొని మొత్తం అన్నితోటి ముందుకు వెళ్ళాలి. భక్తి లేకుండా ఉత్త జ్ఞానం ఉంటే అది అతి తెలివికి దారి తీస్తుంది. జ్ఞానం లేకుండా ఉత్తగా భక్తి ఒక్కటే ఉంటే అది మూఢ భక్తి అవుతుంది. దీనివల్ల ఏంటి లాభము అని ఈ 40వ శ్లోకంలో మనకు ఫలశ్రుతి కూడా చెప్తున్నారు ముందే. నా ఇహ అభిక్రమ నాశ అస్తి ప్రత్యవాయ న విద్యతే స్వల్పం అపి అస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఇదిగో ఇహ ఇందులో అభిక్రమ నాశ నా అస్తి. ఇది మొదలు పెట్టాను కదా, ఇది చివరిదాకా చేయకపోతే నేను ఏమైపోతాను, కాబట్టి మరి ఈ మధ్యలో నాకేమైనా వేరే పనులు వస్తాయో, మనసు చెదిరిపోతుందో, వేరే కష్టం వస్తుందో, ఆరోగ్యం బాగుంటుందో ఉండదో, ఉద్యోగం పోతే మళ్ళీ నేను దాని గురించి చూసుకోవాలి. ఆయంత కరోనా వైరస్ ఉంది కాబట్టి దేవుడి దయ వల్ల అందరం ఇంట్లో ఉన్నాను, చదువుకుంటున్నాము. రేపు అది అయిపోయి అందరు ఎక్కడోళ్ళు అక్కడ ఆఫీసులకి వాటికి వెళ్ళాలంటే మరి టైం ఉండదో ఏమో, స్టార్ట్ చేసే ఏం ఉపయోగము, ఇట్లాంటివన్నీ అనుకోకు. ఒకవేళ మధ్యలో శరీరం పడిపోతుందో ఏమో, మళ్ళీ ఈ జన్మ ఇంకా అయిపోతే మరి నేను చదివినంత వేస్ట్ అయిపోతున్నాము, ఇట్లాంటి ప్రశ్నలన్నీ అవసరం లేదు. దీనికి మొదలు పెట్టిన తర్వాత నాశనం ఉండదు. ప్రత్యవాయం అంటే విపరీత పరిణామాలు కూడా, ఆపోజిట్ ఏమంటారు, దుష్ప్రభావాలు లేకపోతే వ్యతిరేక ఫలితాలు కూడా దీనికి ఉండవు. నువ్వు మొదలైతే పెట్టు, స్వల్పమపి కొంచెమైనా సరే, అస్య ధర్మస్య ఇటువంటిది నేను చెప్తున్నది నువ్వు ప్రయత్నం స్టార్ట్ అయినా కనీసం చేస్తే మహతో భయాత్ పెద్ద పెద్ద భయాల నుంచి నిన్ను త్రాయతే తరింపచేస్తుంది. నా ఇహ అభిక్రమనాథ అస్తి ప్రత్యవాయ న విద్యతే స్వల్పం అపి అస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. సరేనా అని ఫలశ్రుతి చెప్పి ఈయన ఈ మిగిలిన 700కి కొద్దిగా తక్కువ శ్లోకాలు ఆయన పాపం చెప్పడం మొదలు పెడుతున్నారు. ఒక 600 పైగా ఉన్న 680 పైగా శ్లోకాల్లో ఈ విషయము ఎందుకు, ఇది ఆయన చెప్పిన యోగాన్ని ఎందుకు సాధన చేయాలి, దానివల్ల మనకి ఏమి లాభము, ఒకవేళ మధ్యలో వదిలేస్తే ఏం జరుగుతుంది, అవన్నీ ఆయన ఇక్కడి నుంచి చెప్తూ వెళ్తారు. ఇప్పటి నుంచి, ఇంతకు ముందు అర్జునుడికి ఆయన ఏదో బంధువుగా ఏదో ఫ్రెండ్ గా ఉన్నాడు, సారథిగా అవన్నీ. ఇప్పటి నుంచి ఏదో తెలిసిన వాడు, మంచి చెడు చెప్పాడు. ఇప్పటి నుంచి ఆయన గురువు అయ్యారు. కాబట్టి అందులో ఇంకొక విషయం ముందు నేను చెప్పి మొదలు పెడతాను.
ఇక్కడి నుంచి ఇవన్నీ అర్జున అర్జున అని పిలిచిన అర్జునాలని పార్థానని ఇంకేదైనా అని ఇవన్నీ ఆయన మనకే చెప్తూ ఉన్నారు, మన కోసమే చెప్తున్నారు, మన పేరు పెట్టి పిలిచి. ఎందుకంటే ఇక్కడ చూసారా కురునందన అని పిలిచాడు. మామూలుగా అయితే కౌరవులలో పుట్టినవాడు, కురువంశంలో పుట్టినవాడు కాబట్టి మనవాడు అర్జునుడు అని అర్థం. కానీ కాదు, ఇవన్నీ ఆయన భగవంతుడు డైరెక్ట్ గా మనకే చెప్తున్నాడు. కురు అంటే కర్మ కురు అని అర్థం కదా, పని చెయ్యి అని అర్థం. పని చేయడానికే మనం ఉన్నాము. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని మొదలవుతుంది మన కథ, మన జీవితము. మన శరీరము ధర్మక్షేత్రం, ధర్మాన్ని పాటించడం కోసము, ధర్మంగా జీవితాన్ని నడిపించుకుంటూ మనము చేయవలసిన విహిత కర్మలు చేస్తూ అవిహిత కర్మలు చేయకుండా ఉంటూ మనము పరమార్థ సాధన కోసం ప్రయత్నం చేయడం కోసమే ఉన్నాం. కాబట్టి మన శరీరము మనకు ధర్మక్షేత్రము, అది కురుక్షేత్రం అవుతుంది ఎప్పుడు అంటే పనులు చేయడానికే మనం వచ్చాం కదా. కాబట్టి కురు అంటే పనులు చెయ్యి అని అర్థం. కాబట్టి పనులు చేస్తూ ఉంటాము. చేస్తున్న పనిలో ఒక్కొక్కసారి మమత్వం చెంది నేను చేస్తున్నాను, నాది, దీని ఫలితం నాది అని ఏదో అనుకుంటాము. ఒక్కొక్కసారి మధ్యలో అందులో నుంచి బయటపడతాం, మళ్ళీ మాయ కమ్ముతుంది, మళ్ళీ అందులో పడతాము, అట్లా చేస్తూ ఉంటాము. కాబట్టి మన ధర్మక్షేత్రము, మన శరీరం అన్న క్షేత్రము కురుక్షేత్రం అవుతుంది. అక్కడ యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. మన మనసు రకరకాలుగా ఏవో మనం చెప్పుకున్నాం కదా, మనకి 4 అంతఃకరణాలు ఉన్నాయి. అంతఃకరణాలు 4. అందులో ఒకటి మనసు. అది ఏదో సంకల్పాలు వికల్పాలు చేస్తుంటుంది, ఇది చేద్దాం, ఇది వద్దు, ఇది చేద్దాం, ఇది వద్దని. వీటన్నిటికన్నా ముఖ్యంగా మనకు వాసనలు ఉంటాయి. ఆ వాసనలు ఏం చేస్తాయి అంటే పాతవన్నీ ఎప్పటివో మనకు కూడబెట్టుకున్నవన్నీ బయటికి తీస్తాయి. నాకు ఇది ఇష్టము, నాకు ఇది ఇష్టం లేదు, అవన్నీ ఆ గొడవలన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నాది, నా వాళ్ళు, నాకు ఇది ఇష్టము, నాకు ఎంతో రుచి అనుకున్నవన్నీ పాండవులు అనుకోండి, నా సైడ్ ఒక సైడ్ లైనప్ అయి నిలబడి ఉన్నాయి. ఇంకొక సైడ్ నాకు ఇది ఇష్టం లేదు, నాకు ఇటలీ అంటే ఇష్టం లేదు, నాకు అమెరికా అంటే పడదు, నాకు బెండకాయ కూర అంటే ఇష్టం లేదు, నాకు వాడి మొహమే పడదు, అబ్బో వాడంటే ఇంకా ఇట్లాంటివన్నీ, ఇటువంటివన్నీ నాకు నచ్చనివన్నీ కౌరవ సైన్యం అనుకోండి ఎదురుగా ఉన్నాయి. ఇంక ఇవి పొద్దస్తమానం యుద్ధం చేసుకుంటుంటాయి నా లోపల ధర్మ యుద్ధాన్ని. ఒక్కొక్కసారి ఈ పని చేయడం మంచిది అని తెలిసినా చేయబుద్ధి కాదు నా వాసనల వల్ల, పూర్వజన్మ వల్ల, అప్పుడెప్పుడో ఏదో నాకు అనుభవాలు ఉంటాయి వాటి వల్ల. ఒక్కోసారి ఇది చెయ్యాలి అనిపిస్తుంది. ఆ రకంగా పొద్దస్తమానం యుద్ధం చేస్తూనే ఉంటాను. ఆ యుద్ధము నడుస్తూనే ఉంటుంది. దాంట్లో మమైకం చెంది నేను ఉన్నప్పుడు నాకు దుఃఖం వస్తుంది, అప్పుడు ఏడుపు వస్తుంది. ఆ ఏడుపు వచ్చి అసలు నేను ఇంత కష్టపడాలా ఎదవ జీవితం, నేను అసలు ఏం చెయ్యను, ఊరికే కూర్చుంటాను. చెయ్యాలని ఏముంది, నేను ఊరికే నా వాసనలన్నీ వదిలిపెట్టుకోవాలి, నా కోరికలన్నీ వదిలిపెట్టుకోవాలి, నా వాళ్ళందరినీ వదిలిపెట్టుకోవాలంటే నాకెంత కష్టమో అని ఆ ఏడుపు ఉంటుంది కదా. నేను చచ్చిపోతే బాగుండు, అసలు నేను సూసైడ్ చేసుకుంటా, అసలు నేను ఎందుకు ఉండాలి, నేను అసలు ఏం చెయ్యను, ఇట్లాంటి ఆలోచనలన్నీ తామసిక లక్షణాలు. మన అర్జునుడు ఆ తామసిక తమో గుణంలో ఉన్నాడు. ముందు కళ్ళ నీళ్లు పెట్టుకొని ఏడుచుకుంటూ నాకు ఒళ్ళంతా చెదిరిపోయినట్టుందంటే అక్కడి నుంచి ముందు ఆయన నవ్వాడు, ఎగతాళిగా ఏడిపిచ్చాడు. లే అందులో నుంచి కళ్ళు తుడుచుకో, ఏం అట్లా చేస్తున్నావు, పెద్ద తెలివి కలిగిన వాళ్ళ దాకా మాట్లాడుతున్నామని రెచ్చగొట్టి కోపం తెప్పించాడు. దాంతో కొంచెం ఆ తమో గుణంలో నుంచి మనవాడు అర్జునుడు ఈ రజోగుణంలోకి వచ్చాడు. సరే నువ్వు చెప్తున్నావు, మరి నాకు అర్థం కావట్లే, బుద్ధి పనిచేయట్లేదు, నువ్వే చెప్పు నేను చేస్తాను అని. అసలేం చెయ్యను, నేను కూర్చుంటాను, నేను పోతే పోయాను, వాళ్ళని చంపితే చంపారు అన్నవాడు ఆ తామసిక గుణంలో నుంచి ఇప్పుడు రజోగుణంలోకి వచ్చి కొద్దిగా బెటర్. సార్ నువ్వు చెప్పు, నువ్వు చెప్పింది నేను వింటా కానీ అన్నాడు. పోనీ అక్కడ దాకా తీసుకొచ్చాడు అర్జునుడిని మన స్వామి వారు. ఇప్పుడు ఇక్కడి నుంచి సత్వగుణంలోకి, అక్కడి నుంచి శుద్ధ సత్వంలోకి తీసుకెళ్ళాలి. కాబట్టి ఇక్కడి నుంచి ఇప్పుడు రజోగుణంలో కూర్చొని ఉన్న అర్జునుడిని మనల్ని కురునందన అని మనల్ని పిలుస్తున్నాడు. మనందరం రజోగుణంలో ఉన్నాం, ఏదో సాధించాలి అని ఉన్నది. ఇంతకు ముందు సాధించడం అంటే మంచి ఉద్యోగం తెచ్చుకోవడం, సామాన్లు కొనుక్కోవడం, అనుభవించడం, సంతోషించడం, అవి అందులో ఉన్నాము. ఇప్పుడు అక్కడి నుంచి ఇంకా పై లెవెల్ కి వెళ్ళడానికి మనం మన ప్రయత్నాన్ని కురు చేయడానికి బయలుదేరుతున్నాము. అందుకని ఆయన మనల్ని ఇక్కడి నుంచి ముందుకు తీసుకొని వెళ్తున్నారు. కాబట్టి ఇదంతా మన గురించే, అది చెప్పుకుందాము. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే 41వ శ్లోకంలో వ్యవసాయాత్మిక బుద్ధి ఏక ఇహ కురునందన బహుశాఖాః హి అనంతాః చ బుద్ధయః అవ్యవసాయినాం. 2 రకాల బుద్ధులుంటాయి కురునందన, పని చేసే వాళ్ళకి, ఈ భూమి మీద ఉన్న వాళ్ళకి, మనందరికి 2 రకాలు ఉంటాయి. ఒకటి వ్యవసాయాత్మిక బుద్ధి. వ్యవసాయాత్మిక బుద్ధి అంటే ఒక డిసిప్లిన్డ్ మైండ్, బుద్ధి ఒక డిసిప్లిన్ తోటి ఉండాలి.
మనకేది అవసరమో మనకేది అవసరం లేదు, పట్టు విడుపు, ఏది పట్టుకొని ఉండాలి, ఏది వదిలిపెట్టాలి, ఏది నాకు అవసరము, ఏది నేను ముందుకు వెళ్ళాలి, అట్లాంటివి తెలిసి అవసరం లేని వాటిని పక్కన పెట్టి అవసరం ఉన్న వాటిని పట్టుకొని ఉండి దాని గురించి శ్రద్ధగా ప్రయత్నం చేసేదాన్ని డిసిప్లిన్డ్ బుద్ధి అంటాం కదా. దాన్ని వ్యవసాయాత్మిక బుద్ధి అని మన స్వామి పిలుస్తున్నారు. అటువంటి డిసిప్లిన్డ్ మనుషులు, అటువంటి డిసిప్లిన్ ఉన్న బుద్ధి గురించి చెప్తున్నారు. ఏకహ అదొక్కటే, ఇహ ఇందులో నేను చెప్పేది ఉంది కదా ఈ అర్జున, బుద్ధి యోగం, సాంఖ్య యోగం అని చెప్తున్నాను కదా, ఈ నేను చెప్పబోయే యోగ సాధనకి కావలసింది ఒక్కటేనయ్యా. నువ్వు 30 పెట్టుకోకర్లేదు, ఒకటే కావాలి. వ్యవసాయాత్మిక బుద్ధి ఉండాలి, నీకు ఒక డిసిప్లిన్డ్ మనసు ఉండాలి. పరిపరి విధాలుగా బుద్ధి ఎట్టు పడితే అటు మనసు లాగినట్టు పోకూడదు. అటువంటి ఏక ఇహ, ఇహ అంటే ఇందులో నేను చెప్పే దాంట్లో వ్యవసాయాత్మిక బుద్ధి ఒక్కటే కావాలి, ఇంకేం అవసరం లేదు. కానీ అవ్యవసాయిన, ఈ డిసిప్లిన్ లేని వాళ్ళకు ఉంటారు కదా, వాళ్ళ వాళ్ళ బుద్ధులు అండ్ డిసిప్లిన్ సరిగా లేకపోతే బహుశాఖ, చాలా బ్రాంచెస్ గా, అది ఎన్నో రకరకాల పరిపరి విధాలుగా అనంతంగా ఈ బుద్ధి ఎటెటో పోతుంటుందయ్యా. ఒకసారి ఇక్కడే కూర్చుంటారు, టీ పెట్టానే, అయ్యో దాని మీద స్టవ్ బంద్ చేస్తానో లేదో, నేను ఇది వినడానికి వచ్చాను, అది ఆఫ్ చేశానో లేదో, పొంగిపోతాయో ఏమో, లేకపోతే అయ్యయ్యో ఆల్రెడీ 19 minutes అయింది, ఇది అవుతుందో కాదో, నేను బడికి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళి, ఏదో రకరకాలుగా మనసు బహుశాఖలుగా అనంతంగా పోతుంటుంది, ఒక్క దాని మీద కూర్చోదు. ఈ 1 గంట నేను ఇక్కడే కూర్చొని వింటాను, వేరేది ఆలోచించను అని ఆ రకంగా డిసిప్లిన్డ్ గా ఉన్న బుద్ధి ఏదైనా సరే ఒక వస్తువు మీద ఉండాలి. అట్లాంటి డిసిప్లిన్ లేని బుద్ధి అనంతంగా బహుశాఖలుగా ఎక్కడెక్కడో తిరుగుతుంటుంది. ఇది మనకి కష్టము. దీనివల్ల నేను చెప్పే యోగ సాధన కష్టం అవుతుంది. నేను చెప్పేదానికి ఒకటే కావాలి, వ్యవసాయాత్మిక బుద్ధి అని చెప్పారు ఆయన. వ్యవసాయాత్మిక బుద్ధి ఏక ఇహ కురునందన బహుశాఖ అనంతాహ చ బుద్ధయ అవ్యవసాయినాం. కాబట్టి అది ఫస్ట్ విషయం, అది ప్రయత్నం చేయాలి. రెండోది, యాం ఇమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చితః వేదవాదరతాః పార్థ నా అన్యత్ అస్తి ఇతి వాదినః. ఇందులో ఆయన ఏం ప్రపోజ్ చేస్తున్నారంటే, ఆయన ఏమంటున్నారంటే, ఇదిగో వేదవాదరతాః, వేదాలు అవి చదివే వాళ్ళు ఉంటారు, అవి చాలా మంచివి అనే వాళ్ళు ఉంటారు, వేదం చెప్పినట్లే బతుకుతున్నట్టున్న వాళ్ళు ఉంటారు, వేదం ఏం చెప్పిందో అది చేస్తాను, వేదంలో చెప్పిన ధర్మాన్ని నేను పాటిస్తాను అని అదే పాటిస్తూ అదే రతిగా ఉన్న వాళ్ళు ఉంటారు. నా అన్యత్, అన్యత్ అంటే వేరేది, నా అస్తి లేదు, ఇతి అని వాదిస్తారు. వేదం ఏం చెప్పిందో అదే విందాము, వేదానికి ఎగెన్స్ట్ గా మనం పోకూడదు, అది చెప్పినట్టు మనం బ్రతికితే చాలు, ఇంకా అంతకన్నా వేరేదేమీ లేదు అని వాదించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తారంటే, పుష్పిత బాగా విచ్చుకున్న పూలలాగా అందంగా చక్కటి ఇమాం ఇటువంటి మాటలని ప్రవదంతి చెప్తూ ఉంటారు. ఆ వేదంలో అట్లా చెప్పారండి, నేనైతే వేదాన్ని పాటిస్తానండి అని వాళ్ళు అట్లా చాలా మంచి మాటలన్నీ చెప్తారు. కానీ అవన్నీ అవిపశ్చిత, ఈ ఏమంటారు, అవివేకులు చెప్పే మాటలు. అజ్ఞానులు కాదు వాళ్ళు, వేదాలన్నీ చదువుకున్న వాళ్ళు, వేదం చెప్పినట్టు బ్రతికే వాళ్ళు, వేదాన్ని అనుసరించి వాళ్ళ జీవితాలని చక్కగా ధార్మికంగా నడిపించుకుంటున్నారు, చాలా గొప్ప వాళ్ళు, చాలా తెలివి కలిగిన వాళ్ళు, జ్ఞానులు. కానీ అవిపశ్చిత, వాళ్లకు వివేకం సరిగ్గా లేదు. యాం ఏవైతే ఇమాం ఇటువంటి వాచం పుష్పితాం చక్కటి పూలు, గుబాళిస్తున్న పూల లాంటి మాటలన్నీ వాళ్ళు ప్రవదంతి చెప్తారు. ఏం చెప్తారంటే, వేదాన్ని ఫాలో అయ్యేవాళ్ళు, వేదాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు వేరేది లేదు అని వాదిస్తారు అని ఆయన చెప్తున్నారు. ఎందుకో చెప్తారు కింద, యాం ఇమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చితః వేదవాదరతాః పార్థ నా అన్యత్ అస్తి ఇతి వాదినః. ఆయన అక్కడి నుంచి మొదలు పెట్టారు. ఆయన ఏమంటున్నారంటే, కామాత్మానః స్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగ ఐశ్వర్య గతిం ప్రతి
ఈ వేదాలన్నీ మంచి విషయాలు చెప్తాయి, ఈ వేదాలు నా నుంచే వచ్చాయి, నేనే చెప్పా. కానీ ఆ వేదాలు ఏం చెప్తాయంటే స్వర్గపరాహ, స్వర్గానికి ఎట్లా వెళ్ళాలి అంటే, పుణ్యాలు ఎట్లా చేయాలి అంటే, మంచి పనులు ఎలా చేయాలి, పనులలో ఇది ధర్మము, ఇది చేస్తే పుణ్యం వస్తుంది, పుణ్యం వస్తే స్వర్గానికి వెళ్తావు, ఇది అధర్మము, ఇది మంచి పని కాదు, అవిహిత కర్మ, ఇది చేస్తే పాపం వస్తుంది, నరకానికి వెళ్తావు అని ఉన్న విషయాలే కరెక్ట్ గా చెప్తుంది అది. తర్వాత జన్మ కర్మ ఫలప్రదం, జన్మలు ఇస్తుంది. ఎందుకంటే స్వర్గం దాకా వెళ్తాము, అక్కడ మన పుణ్యం అయిపోతే మళ్ళీ వచ్చి పుడతాం, మళ్ళీ జన్మలు వస్తాయి, మళ్ళీ కర్మలు చేయవలసి వస్తుంది, మళ్ళీ దానివల్ల ఫలితాలు వస్తాయి, మళ్ళీ మనం స్వర్గానికి వెళ్తాం, ఇక్కడే తిరుగుతూ ఉంటాము. అవి ఆ పనులన్నీ వేదాల్లో చెప్పిన పనులు, కర్మలన్నీ అవే చెప్పినట్టు చేసుకుంటూ కూర్చుంటే జన్మ కర్మ ఫలప్రదం. అవి క్రియా విశేష బహుళం, క్రియలు చాలా యాక్టివిటీ ఉంటుంది. పూజలు చెయ్యి, అర్చనలు చెయ్యి, 3 పూట్ల సంధ్యావందనాలు చెయ్యి, తర్వాత యాగాలు చెయ్యి, హోమాలు చెయ్యి, ఈ రకంగా చెయ్యి, ఇవి మంత్రాలు, ఇవి వాడు, ఇది పద్ధతి, ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు, అన్ని చెయ్యి, ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు, ఇది చెయ్యాలి, ఇది చేయకూడదని క్రియలే ఉంటాయి. ఆ విశేషాలు బహుళంగా ఉంటాయి వేదాల నిండా. ఇంకా అదే పనిలో ఉంటాము. 3 వత్తులు వెలిగించాలా, 2 వత్తులు వెలిగించాలా, కుడి సైడ్ కూర్చోవాలా, తూర్పు దిక్కు తిరిగి కూర్చోవాలా, ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు చదవాలి, ఆ సుందరకాండని 7 రోజుల్లో చదివితే నాకు ఉద్యోగం వస్తుందా, ఏదో ఆ రామాయణం మొత్తం చదివితే నాకేం లాభము, భగవద్గీత చదివితే నాకు వెంటనే మోక్షం వస్తుందా, ఇంక వీటిలో ఉంటాము. పైగా భోగ ఐశ్వర్య గతిం ప్రతి, భోగాలు ఐశ్వర్యాల వైపుకు మనల్ని నడిపిస్తుంది వేదం. భోగాలంటే అనుభవించగలిగిన ఐశ్వర్యం. ఐశ్వర్యాలన్నీ ఉన్నా కూడా భోగాలు అనుభవించలేకపోతే ఇంక దండగా. ఐశ్వర్యాలు సంపాదించడం ఎట్లా, సంపాదించిన ఐశ్వర్యాలని ఎట్లా భోగించాలి, ఎట్లా అనుభవించాలి అని నేర్పిస్తుంది మనకు వేదం. ఇవన్నీ మంచివే, భూమి మీద ఉండాలనుకున్న వాళ్ళకి, భూమి మీద సుఖంగా సంతోషంగా ధార్మికంగా ఉండాలనుకున్న వాళ్ళకి ఇవన్నీ మంచివి. కాబట్టి అటువంటి కామాత్మానః, కోరికలతో చాలా మంది వేదాలను ఆశ్రయించేది 98% అదే పనిలో ఉంటారు, కోరికలతో ఆశ్రయిస్తారు. కాబట్టి వాళ్ళు స్వర్గం కోసం చూసుకుంటారు. జన్మ కర్మ ఫలాలను ఇచ్చే అటువంటి పనులు క్రియా విశేష బహుళాలు, అవి భోగాలు ఐశ్వర్యాలు ఇస్తాయి, కాబట్టి వాటిని కూడా దాటిపోవాలి అని చెప్తున్నాడు. కామాత్మానః స్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. ఈ భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. అయితే దీనివల్ల ఏంటంటే భోగైశ్వర్య ప్రసక్తి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు ఎంతైనా కూడా అది పొద్దస్తమానం మనము వేదాల్లో చదువుకుంటుంటే ఒక్కొక్కసారి ఇంటర్ప్రిటేషన్ లో మనం కూడా కన్ఫ్యూజ్ అవుతాం. మరి భగవంతుడే కదా ఇన్ని. చాలా సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎవరో ఒకసారి నాతో చెప్పారు, అదేంటి ఆ వెల్లుల్లిపాయ అవన్నీ తినకూడదంట అంటే, మరి దేవుడు అన్ని పుట్టించింది మన కోసమే కదా, మనం తినకపోతే ఎందుకు ఆయన తయారు చేయడం అని నాతో ఒకళ్ళు ఆర్గ్యూ చేశారు. అందరూ మన మనుషులు అనే వాళ్ళు ఒక్కళ్ళు భూమి మీద ఉన్నవన్నీ మింగడానికి మనొక్కళ్ళ కోసమే పెట్టలేదు ఆయన. ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఆఫ్ ఆల్, పెట్టినవన్నీ రోజు తినడానికి పెట్టలేదు, కొన్ని ఔషధి గుణాలు ఉంటాయి, అవి అవసరమైనప్పుడు వాడాలి. మూడోది, భూమి మీద ఉన్నవన్నీ మనం ఒక్కళ్ళకి మింగడానికి ఒక్కడానికే కాదు, మిగిలిన ప్రాణులకు కూడా అవసరం. కాబట్టి ఎలకలు కనపడ్డా, కప్పలు కనపడ్డా, ఉల్లిపాయలు కనపడ్డా, ఏది కనపడ్డా లోపల పడేసుకుందామని ప్రయత్నం చేయడానికి కాదు ఆయన పెట్టింది. ఇది మొత్తం ఆ సెల్ఫ్ బ్యాలెన్స్ ఈకలాజికల్ సిస్టమ్ పెట్టాడు. ఇంకా బయట నుంచి వేరే గ్రహానికి వెళ్ళి తెచ్చుకొని మనం ఇక్కడ ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు, అన్ని ఇక్కడే పెట్టాడు, అందరి కోసం పెట్టాడు, సర్వప్రాణుల కోసం. ఆ రకంగా వేదాల్లో కూడా ఆయన చాలా విషయాలు పెట్టాడు. కానీ ఏమవుతుందంటే మనము ఆ ఉన్న విషయాలు చూసుకొని ఒక్కొక్కసారి ఇందులో ఉన్నవన్నీ మరి నా కోసమే కదా ఆయన చెప్పాడు, కానీ ఇప్పుడు మనము ఇందులో ఉన్నవి చెయ్యమని చెప్పిన తర్వాత ఇదెందుకు వదిలిపెట్టాలి అని మనకు అనుమానం వచ్చి అది కూడా వాడుకోవడం మొదలు పెడతాం. ఆ రకంగా ప్రతిసారి కావాలని చేస్తామని కాదు, కానీ ఒక్కొక్కసారి ఇప్పుడు వేదాల్లో ఉన్న చెప్పినట్టు నేను చేస్తాను అనుకున్నప్పుడు వేదాల్లో కామ్యకర్మలు కూడా బోలెడు ఉంటాయి, అవే ఎక్కువ ఉంటాయి మెజారిటీ. కాబట్టి అవి చెయ్యాలన్న బుద్ధి అనిపిస్తుంది మనకి, ఎందుకంటే ఈ మాయ కమ్మడం వల్ల. కాబట్టి ఆ భోగైశ్వర్య ప్రసక్తితో మనము ఆ వాటి చేత అపహృత చేతస, మన మనసు దొంగిలింపబడి, అంటే మన బుద్ధి అటువైపుకు వెళ్ళి
ఏం చేస్తామంటే ఇంకా వాటిలో ఇక్కడ తిరుగుతూ ఉంటాము. ఈ కామాత్మాన స్వర్గపర జన్మ కర్మ ఫలప్రదాలు, క్రియా విశేష బహుళాలు, భోగైశ్వర్యాలు వీటిలో తిరుగుతూ ఉంటాం. కావాలని చేస్తామని కాదు, ఉన్నాం కాబట్టి చేసుకుంటూ ఉంటాం. పైగా ఇది నేను చేస్తున్నది కరెక్ట్, వేదంలోనే ఇక్కడ చెప్పారు ఈ విషయము అని చెప్పి మనం మళ్ళీ జస్టిఫై కూడా చేసుకుంటాం. ఎందుకంటే ఉన్న తెలివితేటలు జ్ఞానం మనకు ఉన్నది, మరి ఫ్రీ విల్ వాడుకుంటూ. కానీ ఏంటంటే ఈ వ్యవసాయాత్మిక బుద్ధి ఉంది కదా, అది ఉంటేనే అప్పుడు మనకి ఏది అవసరము ఏది అవసరం లేదు అని తెలుసుకోగలుగుతాం. లేకపోతే ఏమవుతుందంటే సమాధౌ నవిధీయతే, సమాధి స్థితి అంటే మనము ఈ అష్టాంగ యోగంలో పతంజలి గారు చెప్పినట్టు అన్ని యమ నియమాసనాలన్నీ చేసిన తర్వాత చివరికి సమాధి స్థితిలో అసలు ప్రపంచంతో సంబంధం లేకుండా ఇంటర్నల్ గా లోపలికి వెళ్ళిపోయి శరీరం అంతా దిగదీసుకొని బయట నుంచి పిలుస్తున్నా పలకకుండా ఉండేది సమాధి స్థితి అని మనం మనసులో పెట్టుకున్నాం. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే సమాధి స్థితి అంటే సమస్థితి, పుణ్యాలు పాపాలు మంచి చెడు దుఃఖము సుఖము చలి వేడి ఇట్లాంటివన్నీ సమానంగా తీసుకోగలిగిన బుద్ధిని సమాధి స్థితి అని పిలుస్తున్నారు ఇక్కడ. అటువంటి సమస్థితి నవిధీయతే, వాళ్ళకు అర్థం కాదు. ఈ వ్యవసాయాత్మిక బుద్ధి, డిసిప్లిన్డ్ మైండ్, అన్ని సమానంగా తీసుకోగలిగిన బుద్ధి, ఈ రెండు అర్థం కాదు. ఒకవేళ ఈ వేదాలు చదువుకొని అందులో ఉన్న కామ్య కర్మలను చూసుకొని ఆ పనులతో మధ్యలో పడి ఉన్న వాళ్ళకి, అందులోనే తిరుగుతూ ఉన్న వాళ్ళకి ఈ రెండు విషయాలు వ్యవసాయాత్మిక బుద్ధి గాని సమాన స్థితి గాని సమబుద్ధి గాని, వ్యవసాయాత్మిక బుద్ధి సమబుద్ధి ఇవి అర్థం కావు వాళ్ళకి. కాబట్టి దాన్ని అర్థం చేసుకో అని చెప్తున్నాడు. భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అంటే వాటి వల్ల అపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. వాళ్ళకి ఈ భోగైశ్వర్య ప్రసక్తులకు సమాధి స్థితి గురించి వ్యవసాయాత్మిక బుద్ధి గురించి చెప్తే కొంచెం అర్థం కాదు. కాబట్టి నువ్వు ఇంతకు ముందు వేదాన్ని ఫాలో అయ్యి మొత్తం చదువుకొని అర్థం చేసుకున్నావు కదా, దాని చివరికి రా వచ్చి దాన్ని దాటు అని చెప్తున్నాడు. అది వదిలేయమని చెప్పట్లేదు, దాటు అని చెప్తున్నాడు. కాబట్టి నువ్వు కొన్ని చేయవలసి ఉంటుంది. ఇప్పుడు అర్జున, త్రైగుణ్య విషయ వేదాః నిస్త్రైగుణ్య భవ అర్జున, నిర్ద్వంద్వ నిత్య సత్వస్థః నిర్యోగక్షేమ ఆత్మవాన్. కాబట్టి నువ్వు కొన్ని వదులుకోవాలి, కొన్ని తెలుసుకోవాలి. ఏవి వదులుకోవాలి అర్జున, ఏవి తెలుసుకోవాలో నేను చెప్తాను విను. ఇక్కడ అర్జున అని పిలిచాడు. అర్జునము అంటే తెల్లటి తెలుపు, కాబట్టి శుద్ధ సత్వం వైపుకు మనల్ని తిప్పుతున్నారు కాబట్టి అర్జున అని పిలిచాడు. ఆయన ఇక్కడ ఏ పేరు పెట్టి పిలుస్తాడో అది చాలా ముఖ్యం. ఏదో అర్జునుడికి 36 పేర్లు ఉన్నాయి కాబట్టి మాటి మాటికి ఒక పేరు పెట్టి పిలవడు. ఆయన ఒక పద్ధతి ప్రకారం ఒక రీజన్ కోసం పిలుస్తాడు. ఇంతకు ముందు గుడాకేశ అన్నప్పుడు, తర్వాత ఇందాక కురునందన అన్నప్పుడు, ఇక్కడ అర్జున అన్నప్పుడు ప్రతిసారి ఒక కారణానికి ఆ పేరు పెట్టి పిలుస్తాడు ఆయన. ఇక్కడ అర్జున అన్నాడు అంటే శుద్ధతత్వంకి అటువైపుకి మనల్ని తీసుకెళ్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే త్రైగుణ్య విషయా వేదాః, వేదాలన్నీ త్రిగుణాత్మకమైన విషయాల గురించి చెప్తాయి. జ్ఞానం గురించి చెప్పేటప్పుడు కూడా, ఇది మీరు అడిగిన గాయత్రి గారు, రాజలక్ష్మి గారు మీరు అడిగిన ప్రశ్నకి ఇది జవాబు. వేదాలు ఒకవేళ జ్ఞానకాండలో చెప్పినా కూడా అది త్రిగుణాల గురించే చెప్తుంది. ఈ త్రిగుణాల గురించిన విషయాలు, మన శరీరం ఎట్లా తయారైంది, మన లోపల ఎన్ని తత్వాలు ఉన్నాయి, ఈ త్రిగుణాలు మనల్ని ఏ రకంగా నడిపిస్తాయి అంటే ఈయన కూడా చెప్తారు భగవద్గీతలో. ఆ విషయాలు మనం తెలుసుకోవాలి. తెలుసుకోకుండా దాటిపోలేము, తెలుసుకోకుండా ఎప్పుడు ఏది చేయలేము. అప్పుడెప్పుడో నా చిన్నప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది, కోకా కోలానో పెప్సీనో దేంటో. అదొక పెద్ద కాలేజ్ ముందు పెద్ద పెద్ద మెట్లన్నీ ఉంటాయి, వాటి మీద ఒక అతను కూర్చొని పెప్సీనో కోకో ఏంటి ఫ్యాంటానో స్ప్రైట్ ఏం తాగుతున్నాడు గుర్తులేదు, చాలా చిన్నప్పుడు అడ్వర్టైజ్మెంట్ అది. అది తాగుతుంటే తాగి చాలా సుఖపడుతుంటాడు. వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఊరికి ఇట్లా కూర్చునే కన్నా ఏదైనా పని చేయరాదు, ఆ ఎగ్జామ్ హోంవర్క్ ఏదైనా రాయి అంటే రాస్తే ఏమవుతుందని అడుగుతాడు. ఉద్యోగం వస్తుందని చెప్తాడు. ఉద్యోగం వస్తే ఏమవుతుందంటే డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తే ఏమవుతుందంటే నువ్వు సుఖం కూర్చొని అనుభవించవచ్చు అని చెప్తాడు వాళ్ళ ఫ్రెండ్. వీడు అంటాడు నేను ఇప్పుడు మరి చేస్తున్న పని అదే కదా అంటాడు. అప్పుడే నాకు అనుమానం వచ్చింది, ఏమి ఈ ఇందులో ఏదో పెద్ద ప్రాబ్లం ఉన్నట్టే ఉంది అనుకున్నాను. కానీ తర్వాత అర్థమైంది, యాక్చువల్ గా అసలు ఏమీ చేయకుండా వాళ్ళ అమ్మ వాళ్ళు ఇచ్చిన డబ్బులు పెట్టుకొని కూర్చొని స్ప్రైట్ కొనుక్కొని కాలేజ్ మెట్ల మీద క్లాస్ ఎగ్గొట్టి తాగుతుంటే ఆ స్ప్రైట్, దాని వల్ల జీవితం అనుభవించడం కాదు కదా.
కష్టపడి చదువుకొని ఉద్యోగం తెచ్చుకొని డబ్బులు సంపాదించుకొని నువ్వు కొనుక్కొని నువ్వు తాగడం కదా. కాబట్టి అది తేడా. మొత్తం వేదాలన్నీ చదివి ఆకలింపు చేసుకొని అర్థం చేసుకొని కొద్దిగా జ్ఞాని అయి తర్వాత పరబ్రహ్మ పదార్థం గురించి అర్థం చేసుకోవడానికి ఈ వేదాలను వదిలిపెట్టి దాటి వెళ్ళడం ఈజ్ వన్ థింగ్. అసలు ఆ వేదాల్లో ఏముందో కూడా తెలుసుకోకుండా వదిలే అని ఆయన చెప్పట్లేదు. కానీ వేదాలు తెలుసుకో, అందులో త్రిగుణాత్మకమైన విషయాలు చెప్తాయి వేదాలు. కాబట్టి అంతవరకు తెలుసుకో. ఆ రకంగా నీ జీవిత పర్యంతం ఇప్పుడు 90 ఏళ్ల వరకు ఆ రకంగా బ్రతికేవు ధార్మికంగా ధర్మంగా. కానీ అవి నిన్ను ఆ త్రిగుణాల్లోనే తిప్పుతున్నాయి. ఇప్పుడు అందులో నుంచి బయటపడు. ఇప్పుడు ఆత్మ సాక్షాత్కారం కోసము, భగవద్ దర్శనం కోసము, తర్వాత ఈ ఏమంటారు బ్రహ్మ జ్ఞానం కోసం ప్రయత్నం చేయాలంటే ఈ వేదాలు త్రిగుణాత్మకమైన ప్రాపంచిక విషయాలతో సహా జ్ఞానం కూడా అటువంటిదే నేర్పిస్తుంది. దాన్ని దాటిపో అర్జున. ఇప్పుడు తర్వాత నిర్ద్వంద్వం. ద్వంద్వాలు అంటే రాత్రి పగలు, మంచి చెడు, సుఖము దుఃఖము, కష్టము ఏదో సుఖము, తర్వాత ఏదో పుణ్యము పాపము, నరకము స్వర్గము, ఇట్లాంటివన్నీ కాంట్రడిక్షన్స్. ఆ కాంట్రడిక్షన్స్ లేకుండా ప్రపంచము ప్రకృతిలో ఎక్కడా ఉండదు. దానికి అది లక్షణము. అది ఆయన దాన్ని తయారు చేసుకున్నాడు. దాన్ని మనము ఎగెయిన్స్ట్ గా మాట్లాడలేం కదా. ప్రకృతి లక్షణము ద్వంద్వాలతోటి ఉంటుంది. ఈ రెండు ఏవైతే ఉన్నాయో, ఇది నాకు ఇష్టం, అది నాకు ఇష్టం లేదు, ఇది నాకు వచ్చింది, అది నాకు లాభం లేదు, ఇది లాభం, ఇది నష్టం, ఇట్లాంటివన్నిటిని దాటిపో. నిర్ద్వంద్వ, ద్వంద్వాలు లేకుండా తయారవు. తర్వాత నిర్యోగక్షేమ. యోగము క్షేమము. యోగము అంటే బాగుపడ్డం, ఇంకా పైకి వెళ్ళడం, ప్రాస్పారిటీ. క్షేమము అంటే ఉన్నది చెడిపోకుండా ఉండడం. యోగక్షేమాలు అంటాం కదా మనము. ఈ యోగక్షేమాలు ఏంటంటే, క్షేమము అంటే ఉన్నది బాగుండడం. ఇప్పుడు నాకు ఒక ఉద్యోగం ఉన్నది, ఇల్లున్నది, కూతురున్నది, మీరందరూ ఉన్నారు, నాకు బుర్ర పనిచేస్తుంది, ఏదో బుద్ధి ప్రచోదనం అవుతుంది, రోజు ఏదో ఒక కొత్త విషయం తెలుసుకునే అవకాశం కలుగుతున్నది. పొద్దున కళ్ళు తెరిచి నిద్ర లేవగానే ఫస్ట్ విషయం, ఆహా ఇంకొక రోజు మొదలైంది, ఇవాళ ఏమి కొత్త విషయాలు నేర్చుకోగలుగుతాను అని ఉత్సాహంగా లేస్తాను నేను ప్రతిరోజు. బికాజ్ ఏ ఒక్క రోజు ఒక కొత్త విషయం తెలుసుకోకుండా గడవదు. అంతటి అదృష్టం ఉన్నది మనకి. కాబట్టి అవన్నీ క్షేమాలు, ఉన్నవి బాగుండడం. తర్వాత యోగము అంటే ఉన్నది ఎక్కడేసిన గొంగళి అక్కడేలాగా కాకుండా ముందుకు వెళ్ళేది, మళ్ళీ వృద్ధిలోకి రావడాన్ని యోగం అంటాం కదా. యోగము క్షేమము. కాబట్టి నువ్వు నీ యోగాల గురించి క్షేమాల గురించి పట్టించుకోకు అని ఇక్కడ చెప్పారు కదా. నిర్యోగ క్షేమం గురించి ప్రయత్నం చెయ్యని. తర్వాత చివరిన మధ్యలో మనకు ఒక చోట, నీ యోగాన్ని క్షేమాన్ని నేనే వహిస్తాను, యోగక్షేమం వహామి అహం. అహం అంటే నేనే, నీ యోగాన్ని నీ క్షేమాన్ని నేను వహిస్తానయ్యా, నేను చూసుకుంటాను నువ్వు బాగుండడం. నువ్వు మాత్రం అబ్బో ఇది నాకు మంచిగా, దీనివల్ల నాకు ప్రమోషన్ వస్తుందా, నా కొడుక్కి ఎక్కువ జీతం ఉన్న ఉద్యోగం వస్తుంది, ఇట్లాంటివి నువ్వు చూడకు. అవన్నీ నువ్వు చేయవలసిన కర్మలు నువ్వు ధార్మికంగా చేయి. పైగా ఆ ఎట్లా చెయ్యి అంటే, ఫలాన్ని ఆశించకుండా నువ్వు చేయవలసింది నువ్వు చెయ్యి. నీ యోగాన్ని క్షేమాన్ని నేను చూస్తాను తర్వాత చెప్తారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, యోగ క్షేమాన్ని అవన్నీ నాకు ఇది మంచిదా, నేను పైకి వెళ్తానా, నాకు ప్రమోషన్ వస్తుందా, నేను బాగుపడతానా, ఉన్నది పోకుండా ఉంటుందా. క్షేమం అంటే ఉన్నది పోకుండా ఉండడం, యోగం అంటే ఉన్నదానికన్నా ఇంకా మంచి పరిస్థితికి వెళ్ళడం. ఈ రెండు నేను చూస్తాను. పాత కాలంలో లెటర్స్ రాసినప్పుడు కూడా యోగక్షేమాలు, మీ యోగక్షేమ మీరు బాగా ఉన్నారని తలుస్తాను టైప్ లో రాస్తాం కదా, ఆ టైప్ లో. కాబట్టి ఇప్పుడు ఏమి వదులుకోవాలి అర్జున అంటే, నువ్వు ఈ త్రిగుణాలను దాటిపో, తర్వాత ద్వంద్వాలని దాటిపో, తర్వాత యోగక్షేమాలను చూసుకోకు. మరి ఏం చెయ్యాలి నేను అంటే, నిత్య సత్వస్థ. స్థ అంటే నిలబడి ఉండు ఎక్కడైనా సరే. స్థ అంటే నిత్య సత్వము. అంటే మనకి 3 రకాల త్రిగుణాలని చెప్పాడు కదా ఇక్కడ. నిస్త్రైగుణ్య అని చెప్పాడు. 3 గుణాలు మనకి. సత్వ ఏదో మన తామసిక గుణము, రాజసిక గుణము, ఏదో సాత్విక గుణాలు 3 ఉన్నాయి. ఈ 3 దాటిపో అని చెప్పాడు కదా. 3 దాటిపోతే మనం ఏమనుకుంటాము, తామసిక గుణాలకు లక్షణాలు ఏంటంటే నీరసంగా ఉండడము, దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడము, నిద్రపోవాలని ఎప్పుడు చూసినా ఆలోచన ఉండడం, ఎప్పుడు తింటూ ఉండాలని ఉండడము, తర్వాత దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడము, పక్కవాడి మీద పిలిచినా పిలవకపోయినా కోపం రావడము, పక్కవాడు ఎత్తుకొచ్చుకొని సంతోషించడం, వాడు ఏడుస్తుంటే ఆనందించడము, ఇటువంటివన్నీ మనకి తామసిక లక్షణాలు. ఎప్పుడు తింటూ ఉండడం, ఏడుస్తూ ఉండడం, అది తామసిక లక్షణం. తర్వాత రెండోది ఏంటంటే దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, అట్లాంటివి నిద్రపోవడం, అది తమగుణం. రెండోది ఏంటంటే రాజసిక గుణం వేరు. ఈ రావణాసుడికి అంటే రజోగుణానికి
ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే 10 తలకాయలు ఉంటాయి. నాలో ఉన్న రావణాసుడికి, నాలో ఉన్న రజోగుణానికి కూడా 10 తలకాయలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. ఈ 10 పెట్టుకొని అది తిందామా, ఇది తాగుదామా, అక్కడికి వెళ్దామా, ఇది చూద్దామా, ఇదేదో చేద్దామా, ఏదో ఎత్తుకొచ్చుకుందామా, ఏదో అనుభవిద్దామా అని చెప్పి ఈ 10 తలకాయలతో నేను పొద్దుస్తమాన రజోగుణంతో ఉంటాను. లేదా ఇప్పుడు ఏం చేస్తానులే, అబ్బో ఇప్పుడు నాకు నిద్ర వస్తుంది, ఇప్పుడు పోయి అక్కడ కూర్చొని ఎవరు వింటారు, ఇట్లాంటివన్నీ తామసిక గుణాలు. ఈ 2 మంచివి కావాలి. పోనీ యాక్చువల్గా రజోగుణం కొద్దిగా నయం, ఎందుకంటే కనీసం పని చేయడానికి కొంచెం ఉత్సాహంగా ఉంటుంది. ఈ తామసిక గుణంతో పని చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదు, అబ్బా తర్వాత చూద్దాంలే అని ప్రొక్రాస్టినేషన్ అన్నమాట. ఈ 2 కాకుండా సత్వగుణం ఉంటుంది. మన విభీషణుడు ఏంటంటే, ఇక నాలోనే ఉన్న ఈ రజోగుణము, ఈ తమో గుణము నన్ను బతకనీయట్లేదయ్యా తండ్రి అని కనీసం ఒక 5 నిమిషాలు, 2 నిమిషాలు, 10 సెకండ్లో స్నానం చేయగానే టపటపా దేవుడి దగ్గరికి వెళ్ళి గబగబా ఒక బొట్టు పెట్టుకొని ఇదిగో నమస్కారం చేసుకొని ఉరికే టైంలో ఎప్పుడైనా ఒకసారి అక్కడ నిలబడి ఒక 10 సెకండ్స్, ఏమయ్యా నా మనసు ఇట్లా నా మాట వినట్లేదు, నేను ఒకటి చెప్తే అది కూడా చెప్తుంది, ఏడిపించుకు తింటుంది, నువ్వే దాన్ని కొంచెం కంట్రోల్ చేయరాదా, నేను నీకు శరణు వేడుకుతున్నాను అని ఆయన విభీషణుడు ఈ రజోగుణాన్ని, తమో గుణాన్ని, కుంభకర్ణుని, రావణాసుని వదిలిపెట్టి దేవుడి దగ్గరికి వచ్చి రాముడి దగ్గర నిలబడి నేను శరణాగతి చేస్తున్నాను, నన్ను నీ గ్రూప్ లో చేర్చుకుంటావా అని అడిగినట్టు ఎప్పుడైనా అడుగుతాం మనం. అది సత్వగుణం. అయితే ఈ సత్వగుణం కూడా మనకి అంత అది కూడా ఏం చేస్తుందంటే, సాత్వికంగా ఉన్నప్పుడు కూడా దానికి కూడా అహంకారాలు అవన్నీ ఉంటాయి. నేను కాబట్టి ఇంత వాలంటీరింగ్ చేస్తున్నాను, నేను కాబట్టి ఇన్ని దానాలు చేస్తున్నాను, నేను కాబట్టి అందరినీ మంచిగా మాట్లాడుతున్నాను, అందరితో బాగా కలిసి ఉంటున్నాను, అబ్బో నాకు అసలు కోపమే రాదు, అయ్యో నేను అసలు ఏదైనా సరే కష్టపడి పనిచేస్తాను, ఇవన్నీ సాత్వికమైన అహంకారాలు. ఈ అహంకారాలు పెట్టుకొని మనం పనులు చేస్తే నిజంగా కూడా మనం చాలా మటుకు రజోగుణాన్ని, తమో గుణాన్ని కంట్రోల్ చేసుకున్నా కూడా ఈ సాత్విక గుణం వల్ల కూడా మనకు పుణ్యమో పాపమో వస్తుంది. ఎందుకంటే కర్మల వల్ల వచ్చిన లాభాన్ని మనం తీసుకుంటాం, తెలిసినా తెలియకపోయినా. ఏదో గుడికి 10 రూపాయలు డొనేషన్ చేశాము, ఏదో అడుక్కునే వాడికి 2 రూపాయలు ఇచ్చాము, ఎవరికో అన్నదానం చేశాము, లేకపోతే మా నాన్నకి తగ్గిన చాలా గొప్పగా పెట్టాము, లేకపోతే ఇవాళ వంట చేసి మొత్తం ఇంట్లో వాళ్ళందరికీ ఏవో మంచి పనులే చేస్తాం పొద్దుస్తమానం. కానీ వాటి వల్ల వచ్చిన ఏదో ఫలితాలు కూడా దానివల్ల మనకు ఉంటాయి. అవన్నీ కూడా మనకు వద్దు. ఎందుకంటే ఆ సాత్విక లక్షణాలతో వచ్చే మంచి ఫలితాలు, వాటి వల్ల వచ్చే పుణ్యాలు, దాని వల్ల వచ్చే స్వర్గాలు, ఇట్లాంటివన్నీ కూడా మనకు వద్దు. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆ మూడు గుణాలు దాటిపోయి శుద్ధ సత్వంలో, నిత్య సత్వంలో నిలబడి ఉండు, నిత్య సత్వస్థ, అట్లా ఉండు, అట్లా బయలుదేరు అర్జున. రెండోది ఆత్మవంతుడు అవ్వు. అంటే నీ ఆత్మ సాక్షాత్కారం కోసం, బ్రహ్మ సాక్షాత్కారం కోసం, పరబ్రహ్మ పదార్థంలో చేరడం కోసం నువ్వు ముక్తి అనుకో, మోక్షం అనుకో, బ్రహ్మజ్ఞానం అనుకో, నువ్వు ఏదన్నా అనుకో, అందులో దానికోసం ప్రయత్నం చేయి, అందులో ఉండడానికి ప్రయత్నం చేయి. కాబట్టి 3 వదిలై 2 సాధించు. నిస్త్రైగుణ్యో భవ అర్జున అని ఆయన ఆశీర్వచనం చేస్తున్నారు. త్రిగుణాలను దాటిపో అర్జున, నిర్ద్వంద్వో భవ, నిర్ద్వంద్వాలను దాటిపో అని ఆశీర్వచనం చేస్తున్నారు. నిర్యోగక్షేమో భవ, యోగక్షేమాల గురించి పట్టించుకోకుండా నువ్వు చేయవలసిన కర్మలు చేస్తూ నా గురించి ఆలోచించే మనసు నీకు రావాలి అని ఆశీర్వచనం చేస్తున్నారు. అట్లానే నిత్య సత్వస్థ, ఆత్మవాన్ భవ, ఇవన్నీ అవుగాక 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 అని ఆయన ఇక్కడ మనకు పైన ఇక్కడ ఆయన మనకి నా ఇహ అభిక్రమనాశ అని చెప్పి ప్రతిజ్ఞ చేశారు. తర్వాత మనకి ఫలశ్రుతి చెప్పారు. ఇక్కడ అవి కూడా కాదు, ఆయన డైరెక్ట్ గా మన మీద అత్యంత వాత్సల్యంతో ఆశీర్వచనాలు చేస్తున్నారు. ఎందుకంటే మనం అడుగు పెడుతున్నాం కదా ఆయన చెప్తున్న ఈ బుద్ధి యోగంలోకి, ఆయన చెప్తున్న ఈ యోగ సాధనకి. మనము ఇక్కడ అంటే మనమందరం, మీరందరూ ఆల్రెడీ ప్రయత్నాలు చాలా సంవత్సరాల కింద మొదలు పెట్టారు, కానీ ఇక్కడ మనం చదువుకుంటున్న ప్లేస్ నుంచి మనం అడుగు పెట్టబోతున్నాం. కాబట్టి ఆయన ముందు ఆశీర్వచనం చేసి మనకి ఇవన్నీ సాధించడానికి ఆయన హెల్ప్ చేస్తారు, చెయ్యి పట్టుకొని నడిపిస్తారు, ఎట్లా చేయాలని చెప్తారు. కానీ ఇవన్నీ చెప్పే కన్నా ముందే ఆయన ఆశీర్వచనం చేస్తున్నారు. అటువంటి తండ్రికి మనము నమస్కారం చేసుకుందాము. త్రైగుణ్య విషయాః వేదాః నిస్త్రైగుణ్యః భవ అర్జున, నిర్ద్వంద్వః నిత్య సత్వస్థః నిర్యోగక్షేమః ఆత్మవాన్ అని ఆయన అంత గొప్పగా ఆయన మనకి సపోర్ట్ చేస్తుంటే మనం భయపడవలసిన అవసరం లేదు.
అని ఆశీర్వచనం చేసి ఆయన తర్వాత ఇప్పుడు వాటి గురించి చెప్తున్నారు. ఆయన తావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. యావాన్ ఏదైతే, దీని గురించి యావాన్ గురించి ఒక నిమిషంలో చెప్పుకుందాం. ఆయన ఏం చెప్తున్నారంటే, బ్రాహ్మణస్య, బ్రాహ్మలు ఉన్నారు కదా, బ్రహ్మతత్వం గురించి తెలిసిన వాళ్ళు, పరబ్రహ్మతత్వం గురించి తెలిసిన వాళ్ళు బ్రహ్మజ్ఞానులు, లేదా బ్రహ్మజ్ఞానం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, అటువంటి వాళ్ళు విజానత తెలుసుకొని ఉంటారు. వాళ్ళకి ఏం తెలుస్తుంది అంటే, వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఒకవేళ సర్వతః అంతటా ఎక్కడ పడితే అక్కడ సంప్లుత ఉదకం, ఉదకం అంటే నీళ్లు, బాగా ఎక్కువగా నీ చుట్టూ అంతా నీళ్లున్నాయనుకో అర్జున, ఎక్కడ పడితే అక్కడ మంచి నీళ్లు, చక్కటి తీయటి అమృతం వంటి నీళ్లు ఉన్నాయనుకో, ఆ పక్కన ఒక ఉదపానం ఉందనుకో, ఒక చిన్న నీటి మడుగో లేదా బాగో చెరువో ఏదో ఉందనుకో, ఇప్పుడు దాన్ని చూసి ఆహా ఎంత గొప్పది ఈ బాగో చెరువో ఉన్నది, నా కోసం ఉన్నదని దాన్ని గట్టిగా పట్టుకొని దాన్ని వదలకుండా ఉంటావా? ఎక్కడ పడితే అక్కడ నీళ్లుంటే, ఎక్కడ పడితే అక్కడ నీళ్లు, చక్కగా మంచి నీళ్లు ఉన్నప్పుడు నీకు ఆ చిన్న కుంట గురించిన బాధ ఉండదు కదా. అట్లానే ఈ బ్రహ్మతత్వం తెలిసిన వాళ్ళకి ఈ మొత్తం ఎటు పడితే అటు నీళ్లున్న వాళ్ళకి చిన్న నీటి కుంట ఎంత అర్థాన్ని ఇస్తుందో, ఎంత ఉపయోగం ఉంటుందో, యావాన్ అర్థ, ఎంత అర్థం ఉంటుందో, తావాన్ అంతే అర్థము, సర్వేషు వేదేషు ఎన్ని వేదాలు పట్టుకొని ఉన్నా కూడా ఈ వేదాలన్నిటి ఉపయోగము ఈ ఉదపం చిన్న నీటి కుంట ఎంతో అంతే. ఎక్కడ పడితే అక్కడ నీళ్లున్న వాళ్ళకి చిన్ని నీటి కుంట ఎట్లనో, ఎక్కడ పడితే అక్కడ పరబ్రహ్మ స్వరూపం నీ లోపల ఉండి, బయట ఉండి, నీ చుట్టూ ఉండి, పైన ఉండి, కింద ఉండి, ఎక్కడ పడితే అక్కడ పరబ్రహ్మ స్వరూపం ఉన్నాక ఆ పరబ్రహ్మ స్వరూపం గురించి కొద్దిగా చెప్పే వేదాల గురించి బ్రాహ్మణ్యుడు పెద్దగా పట్టించుకోడు. ఎక్కడ పడితే అక్కడ ఉన్న పరబ్రహ్మాన్ని అంతటా చూడగలిగే సమత్వ బుద్ధికి వాడు ఎదుగుతాడు. కాబట్టి వేదాలు పట్టుకొని దాంట్లో ఎదుక్కోక్కర్లేదు, వేదాలు ఉండాలి. ఎందుకంటే అవి ట్రైనింగ్ వీల్స్ లాగా ఎంత ఎంత మనకి ఇన్ఫర్మేషన్, అసలేం తెలియకుండా ఇందాక చెప్పినట్టు స్ప్రైట్ తాగేటప్పుడు ఊరికే కూర్చొని ఎవడో ఇచ్చిన బాటిల్ తెచ్చుకొని అక్కడ కూర్చొని స్ప్రైట్ తాగే కన్నా ముందు నువ్వు సంపాదించుకో, నువ్వు దాన్ని అనుభవించు, తర్వాత దాని గురించి మొత్తం తెలుసుకున్న తర్వాత అప్పుడు దాని గురించి మాట్లాడు. ఆ రకంగా వేదాల్లో ఏం చెప్పి ఉన్నది తెలుసుకొని అర్థం చేసుకొని నీ జీవితంలో వాటిని పాటించి ఆ తర్వాత నువ్వు సరే నాకు ఇది అర్థమైంది కాబట్టి ఈ వేదాలు చెప్తున్న విషయం ఏమి అంటే, భగవంతుడు భక్తిలో ఉంటే, భక్తి పరిభాషలో మాట్లాడితే భగవంతుడు, జ్ఞాన పరిభాషలో మాట్లాడితే ఆ కాస్మిక్ ఎనర్జీ, లేదా మనము ఈ పరబ్రహ్మ స్వరూపం ఏదైతే ఉన్నదో అది ఎక్కడ పడితే అక్కడ ఉంది, నాలో కూడా ఉంది, నాతోటి ఉంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ శబ్దాల స్వరూపంలో ఉన్నది, ఆ మాటల యొక్క అర్థంగా ఉన్నది, ఆ మాటలు రావడానికి అవసరం ఉన్న నా ఆంతరంగిక బాహ్య రకరకాల రీజన్స్ వల్ల ఉన్నది, ఎక్కడ పడితే అక్కడ ఉన్న, అందులో పైగా శబ్దంగా బయటికి రావడానికి గాలిగా ఉన్నది, ఆలోచనగా నా బుర్రలో ఉన్నది, ఆ చెప్పడానికి వీలున్న శక్తిగా నాలో ఉన్నది, ఇన్ని రకాలుగా ఉన్న పరబ్రహ్మం ఎక్కడ పడితే అక్కడ ఉన్నప్పుడు సరే నాకు వేదాలు మొత్తం అర్థమయ్యాయి, కానీ ఇప్పుడు నేను ఎక్కడ పడితే అక్కడ ఉన్న ఈ పరబ్రహ్మం గురించి నేను చూసుకుంటాను అని విజానత తెలుసుకుంటాడు అని చెప్తున్నాడు ఆయన. యావాన్ అర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. సర్వ వేదాల్లో కూడా పరబ్రహ్మం గురించి చెప్తాయి. మొత్తం సర్వ వేదాలు ఉపనిషత్తులు ఏవి చదివినా భగవంతుడి గురించి చెప్తాయి. అది తెలుసుకొని అర్థం చేసుకొని ఎక్కడ పడితే అక్కడున్న పరబ్రహ్మాన్ని చూడ్డానికి ప్రయత్నం చెయ్యి. మళ్ళీ ఎంత చదువుకున్నా కూడా వేదాల్లోనే భగవంతుడిని చూస్తానంటే మరి అది ఈ ఎక్కడ పడితే అక్కడ ఉన్న నీళ్ళని పక్కన పెట్టి ఆ చిన్న కుంటలో నీళ్లు చూసుకున్నట్టు ఉంటుంది అని చెప్తున్నాడు ఆయన. యావాన్ అర్ధ ఉదపానే సర్వతః సంప్లుత ఉదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. తర్వాత ఇక్కడ ముఖ్యమైన విషయం చెప్తున్నాడు. అన్ని ముఖ్యమే, అందులో ఒక్కటి కూడా తక్కువ ముఖ్యం ఉండదు. ఆయన మా అన్న, హీ అన్న, తూ అన్న, నా అన్న ఏ ఒక్క అక్షరం కూడా వేస్ట్ ఉండదు అసలు ఒక్కటి కూడా. కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూహు మాతే సంగోస్పకర్మణి అని చెప్పాడు. కర్మణ్యేవ అధికారః తే మా ఫలేషు కదాచన మా
కర్మ ఫలహేతు భూహు మా తే సంగః తు అకర్మణి అని చెప్పాడు. ఆయన ఏం చెప్తాడు? 4 విషయాలు చెప్తాడు. ఇందులో 4 పార్ట్స్ గా చెప్తాడు. ఒకటే విషయాన్ని 4 పార్ట్స్ గా చెప్తాడు. 4 విషయాలు. ఆయన ఏం చెప్తున్నాడంటే, సరే ఇప్పుడు నువ్వేం చెప్పావు నాకు ఇంతవరకు కదా, ఏదో పని చేస్తావు, దానికి ఒక ఫలం వస్తుంది, దానివల్ల ఒక స్వర్గం వస్తుంది, దానివల్ల స్వర్గానికి వెళ్ళి అనుభవిస్తావు, అది అయిపోతుంది పుణ్యము, మళ్ళీ కిందికి వస్తావు, జన్మ తీసుకుంటావు, మళ్ళీ కర్మలు చేస్తావు, మళ్ళీ దానికి ఫలం వస్తుంది, దానివల్ల పుణ్యం వస్తుంది, మళ్ళీ స్వర్గానికి వెళ్తావు, ఇవన్నీ క్రియా విశేషాలు ఉన్నాయి, భోగాల ఐశ్వర్యాలు అనుభవిస్తావు, కాబట్టి ఇవన్నీ వదిలిపెట్టని చెప్పావు కదా. సరే నేను పని మానేస్తా అని అనేవు అనకు. నేను చెప్పింది అదిగా, నేను పైన చెప్పింది ఈ కర్మ విశేష బహుళం ఇవన్నీ చెప్పింది, ఈ పనులన్నిటి వల్ల నీకు స్వర్గం గిర్గం వస్తుంది, భోగాల ఐశ్వర్యాలు వస్తాయని చెప్తే నేను పని మానేస్తా అని అర్థం చేసుకునేవు, అది కాదు నేను చెప్పింది. నేనేం చెప్తున్నా అంటే, కర్మణి ఏవ అధికార తే అంటే నీకు కర్మణి పని మీదనే, కర్మణి ఏవ కర్మ పైనే, పని చెయ్యడం మీదే తే నీకు అధికారం ఉన్నది. పని చెయ్యాలి, చేయకుండా కూర్చుంటాను అనడానికి వీల్లేదు. కానీ ఫలేషు ఆ కర్మ వల్ల వచ్చే ఫలం మీద కదాచన కొంచెం కూడా మా అధికార నీకు అధికారం లేదు. కాబట్టి పని చెయ్యడం వరకే నీ పని చేసిన తర్వాత దానివల్ల లాభమా నష్టమా, నాకు ఇంత వచ్చింది, నాకు అంత రాలేదు, నేను అన్నే గంటలు పని చేస్తే నాకు ఇంత డబ్బు వచ్చింది, నా పక్కోడు అంత చేయను కూడా చేయడు, వాడికి ఎక్కువ జీతం వస్తుంది, నేను ఇంత పని చేస్తే నాకు ఈ లాభం రాలేదు, నీకు అధికారం లేదు. నీకు దాని మీద వచ్చే ఫలితం మీద నీకు కంట్రోలే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోలే లేదు నీకు దాని మీద, ఫలితం మీద. అది నాదే అని అనుకోవడం ఇంకా అజ్ఞానం. కాబట్టి నువ్వు ఎంత పని చేస్తే ఆ పనికి నీకు ఎంత కర్మ ఫలితం కలుగుతుంది అన్నది నువ్వు ఏమాత్రం దాని మీద కంట్రోల్ చెప్పండి సార్. ఓకే, కాబట్టి నీకు కంట్రోల్ లేదు కొంచెం కూడా, అది అర్థం చేసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేదో నేను ఈ పని చేస్తే నాకు ఇది లాభం ఉంటుందని చెప్పి నువ్వు ఏదో అనుకుంటున్నావు, కానీ నువ్వు అసలు దాని మీద ఆ ఫలితాన్ని నువ్వు త్యాగం చేయాలి, వదిలేస్తా ఫలితం అని అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అర్థం చేసుకోవాల్సి ఏంటంటే ఆ ఫలితం మీద కూడా నీకు కంట్రోల్ లేదు. ఈ పని చేస్తే నాకు ఇంత లాభం వస్తుంది, ఇది గ్యారంటీగా వస్తుంది అని చెప్పడానికి లేదు. ఆ ఫలితం ఎంతన్నా రావచ్చు రాకపోవచ్చు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ పని మీద నీకు అధికారం ఉంది, నువ్వు పని చెయ్యాలి, కానీ దాని మీద వచ్చే ఫలితం మీద నీకు అధికారం లేదు. ఆ 2 విషయాలు ముందు అర్థం చేసుకో. తర్వాత నువ్వు కర్మఫల హేతుర్భూహు మా, ఆ కర్మ చేసిన దానికి నీకు అధికారం, నువ్వు చేయవలసిన పనులు ఉన్నాయి కదా, కర్మని ఏవో అధికార తే అనుకున్నాం కదా, నువ్వు చేయవలసిన కర్మలు చేస్తే దానికి ఏదో ఫలితం వస్తుంది కదా, ఆ వచ్చే ఫలానికి నువ్వు హేతుర్భూహు నేనే కారణము, ఆ పని జరగడానికి నేను కారణము అని నువ్వు అనుకోవడము మా అనుకోకు. నువ్వు హేతుభూతానివి కాకు. నేను ఈ పని చేయడం వల్ల ఈ పనికి ఈ ఫలితం వచ్చింది అని నువ్వు అనుకోకు. నువ్వు ఆ ఫలితానికి కారణం అని అనుకోకు. ఎందుకంటే నువ్వున్నా లేకపోయినా ఆ ఫలితం కలగాలని ఉంటే ఆ కర్మ జరుగుతుంది. నువ్వు చేస్తే చేస్తావు, నువ్వు చేయకపోతే పక్కోడు చేస్తాడు. అంతేగాని నేను ఈ పని చేయడం వల్లే దానికి ఈ ఫలితం వచ్చింది అని నువ్వు అనుకోకు. నువ్వు దానికి హేతుర్భూతుడివి కావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవ్వకు. ఒకవేళ అవుతానేమో అని నువ్వు అనుకోకు అని చెప్తున్నాడు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నా జీవితం గురించి. నేను నా జీవితం గురించే చెప్తాను, ఎందుకంటే నాకు తొందరగా అర్థమైతే, నాకు క్లోజర్ టు మై లైఫ్ కాబట్టి. అప్పుడు యూజువల్ గా నేను అనుకోను, యూజువల్ గా ఇది నా వల్లే జరిగింది ఈ పని అని యూజువల్ గా అనుకోను. ఒక్కొక్కసారి మరి నాకు కూడా మాయగమ్ముతుంది కదా, ఒక్కొక్కసారి కాదు చాలా సార్లు నాకు కూడా మాయగమ్ముతుంది. ఒకసారి ఒక 10 ఏళ్ల కిందనో ఏమో, నేను ఇంకా అప్పుడు మేనేజర్ని కూడా కాలేదు, 12 ఏళ్ల కింద నేను లీడ్ అనలిస్ట్ గా పనిచేస్తున్నాను. నా దగ్గర డెవలపర్లు టెస్టర్లు వాళ్ళు ఉన్నారు. ఒక చాలా కాంప్లికేటెడ్ ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నాను. అవి ఒక 11 అన్కనెక్టెడ్ సిస్టమ్స్ ఉన్నాయి. కొన్ని ఆరకిల్ లో, కొన్ని వేరే వేరే డేటాబేసెస్ లో, కొన్ని జావాలో, కొన్ని వేరే వాటిల్లో ఎక్కడెక్కడో రాశారు. అయితే అవన్నీ ఒకదానితో ఒకటి మాట్లాడుకోవట్లేదు PwC అనే కంపెనీలో పనిచేసినప్పుడు. అయితే దాని గురించి రిక్వైర్మెంట్స్ రాయడానికి నేను జాయిన్ అయ్యాను. రిక్వైర్మెంట్స్ రాశాను, చాలా కాంప్లికేటెడ్ ఉండే, చాలా బాగా రాశాను రిక్వైర్మెంట్స్, సో అండ్ సో ఫోర్త్. ఎందుకో మరి నాకు తెలియదు, ఒక రోజు
నేను ఏ బుద్ధితో ఉన్నానో తామసిక లక్షణంతో ఉండిండొచ్చు ఆ రోజు ఆ మధ్యాహ్నం పూట. నా టెస్టర్ తోటి మాట్లాడుతున్నాను, శ్రీలత అని ఉన్నది. ఆమెతోటి మాట్లాడుకుంటూ చాలా కోపంగా, నేను కాబట్టి ఇన్ని రిక్వైర్మెంట్స్ రాశాను. ఆ 11 అన్కనెక్టెడ్ సిస్టమ్స్ కి నేను రాసిన రిక్వైర్మెంట్స్ కి ఒక సింగిల్ విండో తయారు చేశాము. నేను లేకపోతే తెలిసేది శ్రీలత వీళ్ళందరికీ అని ఏదో ప్రతిజ్ఞ చేశాను. మన శ్రీలత అచ్చం శ్రీకృష్ణ పరమాత్ముడిలాగా కూర్చుంది. ఆమె చైర్లో కూర్చుంది, నేను ఆమె డెస్క్ పైన కూర్చున్నాను, ఏదో మాట్లాడుతున్నాను తినుకుంటూ. అయితే ఆమె అన్నది, నువ్వు కాకపోతే ఇంకోళ్ళు రాసేవాళ్ళలే మీనా అన్నది. నువ్వు కాకపోతే వేరే వాళ్ళు రాసేవాళ్ళు, అప్పుడు వాళ్ళ దగ్గర రిక్వైర్మెంట్స్ తీసుకొని నేను టెస్టింగ్ చేసేదాన్ని, ఇంకో ఎవరో వేరే వాళ్ళు డెవలపింగ్ చేసేవాళ్ళు అని చెప్పింది. ఎంత సింపుల్ గా చెప్పిందో శ్రీకృష్ణ పరమాత్మ. అమ్మ రామచంద్ర, నేను ఇంత స్థిత ప్రజ్ఞత కలిగిన దాన్ని, నేను మంచికి చెడుకు బాధపడను అంతా నేను అనుకోనని పెద్ద పెద్ద మాటలని మనసులో అనుకునేదాన్ని. వెంటనే ఒక కృష్ణుడు నా నెత్తి మీద ఒకటి వేసి, బాగానే చెప్పేవాళ్ళే, మళ్ళీ వెనక్కిరా నీ స్వస్థానంలోకి రా అని చెప్పినట్టు అనిపించింది. ఇంకా మళ్ళీ ఆ విషయం ఎప్పుడు గుర్తు చేసుకుంటుంటా. ఆ టైప్ లో కర్మఫల హేతుర్భూతం నేను కాదు. ఆ కర్మ జరగాలి, దానికి ఆ ఫలితం రావాలి, ఆ రిక్వైర్మెంట్స్ అవ్వాలి, ఆ అప్లికేషన్ తయారవ్వాలి, దానికి పీడబ్ల్యూసీ వాళ్ళు ఏదో డబ్బులు పెట్టుకొని కొనుక్కొని దాన్ని వాడుకోవాలి అన్న ఫలం ఉన్నది. ఒకవేళ ఆ కర్మ నా వల్ల కాకపోతే ఇంకోటి ఎవడైనా చేస్తాడు. శ్రీలత చెప్పినట్టు, శ్రీలత రూపంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్టు. కాబట్టి కర్మ ఫలానికి హేతుర్భూతాన్ని నువ్వు కాదు, ఆ విషయం ముందు అర్థం చేసుకో అని ఇక్కడ చెప్తున్నాడు. మా కర్మ హేతుర్భూతు భూవు అని చెప్పాడు. కాబట్టి నువ్వు కాదు, కర్మ ఫలానికి హేతుర్భూతాన్ని నువ్వు కాదు, ఆ విషయం ముందు అర్థం చేసుకో. కాబట్టి కర్మ ఫలము నేను చేయడం వల్ల ఈ పని జరిగింది అని అనుకుంటే ఆ ఫలానికి వచ్చే ఫలితము నీదే అవుతుంది. అప్పుడు నువ్వు ఇరుక్కుంటావు ఈ భూమి మీద. కాబట్టి ఆ ఫలం నాది కాదు, జరగవలసి ఉన్నది జరిగింది. నేను చేయగలిగితే చేశాను, నేను నా వల్ల కాకపోతే నేను చేయకపోతే ఇంకోటి చేస్తాడు. అది జరగాలని ఉంటే ఎట్లన్నా జరుగుతుంది, కానీ నా అదృష్టం ఉంది, నేను చేశాను అని అనుకో అని చెప్తున్నాడు. మా కర్మ ఫలహేతుర్భూవు. తర్వాత మా తే సంగోస్తు అకర్మణి. కాబట్టి ఇంకపో నువ్వు అన్ని చెప్తావు కృష్ణ, కర్మ చెయ్యి అంటావు, నువ్వు కాకపోతే పక్కోడు చేస్తాడంటావు, పని చేసినా కూడా ఫలితం నీది కాదు, నీకు దాని మీద అధికారం లేదంటావు, ఇంత కాడికి నేను ఎందుకు చేయడం, ఇంకపో నేను చేయకుండా కూర్చుంటా అని అనుకునేవు. అకర్మణి, పని చేయకుండా కాళ్ళు చాపుకొని కూర్చోవడంతో సంగత్వం, నువ్వు మాతే పెట్టుకునే అవకాశం లేదు. కాబట్టి పని చెయ్యను అనడానికి లేదు, పని చెయ్యాలి. ఎందుకంటే కర్మణియేవ అధికార తే, నీకు పని చేయాల్సి ఉన్నది. నువ్వు పని చేయకుండా ఉంటాను, తే సంగోస్వ అకర్మణి, చెయ్యను అనడానికి వీల్లేదు. కానీ మా ఫలేషు అధికారం కదాచన నీకు లేదు, కాబట్టి ఫలం మీద నీకు అధికారం లేదు. మా కర్మ ఫల హేతుర్భూవు, నువ్వు కర్మ ఫలాలకి హేతుర్భూతువి కూడా కాదు. ఈ 4 విషయాలు అర్థం చేసుకో, బాగుపడతావు పో అని చెప్పాడు. కర్మణియేవ అధికార తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూవు మా తే సంగోస్తు అకర్మణి అని చెప్పాడు. ఇంతకి నువ్వు చెప్పేది ఏమి అంటే, యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సమోభూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఆయన ఏం చెప్తున్నారంటే, సరే నేనేం చెప్తున్నానంటే సింపుల్ మ్యాటర్ ధనంజయ. యోగస్థ, నువ్వు యోగంలో నిలబడి ఉండి, కర్మాణి కురు, పనులు చేసేటప్పుడు నేను చెప్పిన బుద్ధి యోగంలో నిలబడి ఈ సమత్వ బుద్ధితో పనులు చెయ్యి, అది నేను చెప్పేది. పని చేస్తూ సంగం త్యక్త్వా, సంఘాన్ని త్యజించు, వదిలిపెట్టు. ఆ పనితోటి సంఘం వదిలిపెట్టు. ఇంతవరకు ఏం చెప్పాడు, కర్మఫలం మీద సంఘం వదిలిపెట్టని చెప్పాడు కదా. ఇప్పుడు అసలు ఆ పనితోటే సంఘం వదిలిపెట్టు. అయ్యి నేను కాబట్టి చేస్తున్నాను, ఇక్కడ ఏమన్నాడు, నేను కాబట్టి ఆ పని చేశాను కాబట్టి ఫలితం వచ్చింది, దాన్ని వదిలిపెట్టు అన్నాడు కదా. ఇక్కడ ఫలితం వరకు కూడా అవసరం లేదు, ఆ పని నేను కాబట్టి చేస్తున్నాను అన్న విషయం కూడా వదిలిపెట్టు. నువ్వు కాకపోతే ఇంకెవరైనా చేస్తారు, ఆ పని జరగవలసి ఉంటే అది ఎట్లనో జరుగుతుంది. దానివల్ల ఏదో ఒక లాభమో నష్టమో, ఏదో మంచో చెడో ఫలితం ఏదైనా ఉంటుంది. కానీ నువ్వు ఆ పనితోటి మమైకం చెందకు. ఇది నేను కాబట్టి చేస్తున్నాను, నేను లేవకపోతే, అసలు నేను కాఫీ చేయకపోతే నాయన అసలు తాగడు, అబ్బో నేను చేస్తేనే కానీ నా కూతురు అన్నం తినదు, అసలు నేను ఆఫీస్కి వెళ్ళకపోతే అసలు ఆఫీస్ నడవదు అని అనుకోకు. ఆ రకంగా నువ్వు చేయకపోతే కాఫీ ఇంకొకటి చేస్తాడు, లేకపోతే ఆమె మీ అతగారు లేచి చేసుకుంటుంది కావాలంటే. నేను కాబట్టి అప్పుడు నన్నైతే పిలిచి వాళ్ళు వీళ్ళు పిలిచి, నేనంత సెంట్రల్ ఫిగర్ మా ఇంట్లో, నేను లేకపోతే మా ఇల్లే నడవదని అనుకో. లేకపోతే నా ఆఫీస్లో నేను
ఇంతమంది పేషెంట్స్ నేను బాగా చేస్తున్నాను, అసలు నేను లేకపోతే ఎంతమంది డమా టపా అని ఎక్కడ వాళ్ళు అక్కడ టపా కట్టుకొని పైకి వెళ్ళిపోయేవాళ్ళు, నేను కాబట్టి వాళ్ళని బాగా చేశాను కాబట్టి వాళ్ళు బతికారు. ఇవన్నీ సంఘాలు చేస్తున్న పనితోటి సంఘం పెట్టుకోవడం. నువ్వు కాకపోతే ఇంకోటి ఎవడైనా చేస్తాడు, ఆ పని జరగాలని ఉంటాయి. కాబట్టి నువ్వు చేయవలసిన పని నువ్వు చేయి, అంతవరకే. ఆ పని నేను కాబట్టి చేస్తున్నానని అనుకోకు. అట్లా ఉండడాన్ని యోగ బుద్ధితోటి ఆ పని చేయడం అంటారు. పైగా సిద్ధ్య పని జరిగిందా జరగలేదా నీకు సంబంధం లేదు. నువ్వు ఎంత కష్టపడి డాక్టర్ అయి పేషెంట్స్ కి మందులు ఇచ్చిన వాళ్ళు టపా పెడితే నువ్వు చేసేది ఏం లేదు. నువ్వు కాఫీ వాళ్ళ చేసి మీ అత్తగారికి ఇచ్చావు, ఒకవేళ నువ్వు ఆమె తాగకపోతే అయ్యో నేను ఇంత చేస్తే కూడా నువ్వు తాగలేదు, నేను కష్టపడి వంట చేశాను నీ కోసమే వేడివేడిగా వండాను, నువ్వు ఇంకా వచ్చి తినలేదని నా కూతురుతోటి కొట్లాడితే సిద్ధి ఏమి? నేను వండిన వంటకి నేను కాబట్టి వంట చేశాను అన్నదానికి సిద్ధి ఏమి? నా కూతురు వచ్చి తిని చాలా బాగుందని చెప్పాలి. ఇప్పుడు అది రాలేదు, అది అన్నం చల్లగైపోయింది, అది ఎప్పుడో తిన్నది, బాగుందని చెప్పలేదు. కాబట్టి నేను చేసిన పనికి ఆ కర్మకి సిద్ధి కలగలేదు. దానివల్ల నా కోపం, నువ్వు టైంకి రాలేదు, మొత్తం చల్లగైపోయింది, నువ్వు సరిగ్గా తినలేదు, ఏదో ఆలోచించుకుంటున్నాను. ఈ చెత్త అంతా చెయ్యకు. సిద్ధి నువ్వు పని కురు కర్మాని యోగస్థ, నువ్వు పని చెయ్యాలి, నువ్వు చెయ్యి. దాంతో నేను కాబట్టి చేశాను నువ్వు కాబట్టి తినాలి అన్ని పెట్టుకోకు. నువ్వు తినలేదని అసిద్ధి, ఆ పని జరగలేదని కొట్లాడకు. కాబట్టి సిద్ధ్య సమోభూత్వ, రెండు ఒకటే అనుకో. నువ్వు చేయవలసిన పని ఏమి? వంట చేసావు, టైంకి చేసావు, నీ కూతురు టైంకి రాలేదు, తినలేదా, చల్లగైపోయింది, అసలు దానికి నచ్చలేదు, ఏదో ఒకటి జరిగింది, దాంతో నీకేం సంబంధము? ఆ పనితోటి సంబంధం లేదు, దాని కర్మ ఫలం వల్ల తోటి సంబంధం లేదు. నువ్వు కరెక్ట్ గా నువ్వు చేయదలుచుకున్నది కరెక్ట్ గా చేసావా? తినరాకుండా చేసి అక్కడ తగలేసావా? కాదు కదా, మంచిగా చేసావు, వేడివేడిగా చేసావు, పెట్టావు, తినలేదు, అది నీకు సంబంధం లేదు. ఇంకా దాని విషయం నీకేం సంబంధం? అది తిన్నదా లేదా నీ సంగతి నువ్వు చూసుకో. ఆ రకంగా సమత్వం నువ్వు సాధించగలిగితే దాన్ని యోగము అని ఉచ్యతే అంటారు అని చెప్పారు. యోగస్థ కురు కర్మాణి, యోగంతో నువ్వు కర్మ చెయ్యి. సంగం త్యక్వ, నేను కాబట్టి చేశాను అనుకోకు. సిద్ధ్య సమోభూత్వ, దానివల్ల సిద్ధి కలిగిందా లేదా అని ఆలోచించకు. రెండు ఒకటేగా తీసుకో. నువ్వు వండి టేబుల్ మీద పెట్టావు, తిన్నారా లేదా మనకు సంబంధం లేదు. అది అక్కడి నుంచి వాళ్ళ సైడ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది కదా. దాన్ని సమత్వం అని, సమత్వ యోగము, దాన్నే సమబుద్ధి, దాన్నే యోగ బుద్ధి, దాన్నే సమాధి స్థితి, దాన్నే జ్ఞాన యోగము అని రకరకాలుగా ఉచ్యతే అంటారు. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్వా ధనంజయ, సిద్ధ్య సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యతే. దూరేణ హి అవరం కర్మ బుద్ధి యోగాత్ ధనంజయ, బుద్ధౌ శరణం అన్విచ్చ కృపణాః ఫలహేతవః. ఈ నేను చెప్పేది బుద్ధి యోగం ఉంది కదా ధనంజయ, ఈ బుద్ధి యోగం కన్నా కర్మయోగము దూరేణ చాలా, అవరం తక్కువ రకం. కర్మయోగం ఉన్నది కదా, ఈ కర్మయోగము నేను చెప్పే బుద్ధి యోగం కన్నా చాలా తక్కువ రకము. కాబట్టి బుద్ధౌ, ఈ బుద్ధి యోగం ఏదైతే నేను చెప్పబోతున్నానో జ్ఞానయోగము, సమబుద్ధితో పాటు కలిపి చేసేది, అది శరణం అన్విచ్చ, దాన్ని నువ్వు దానికి సరెండర్ అవ్వు. అది ఆ పని చేయడానికి మొదలుపెట్టు. ఎందుకంటే ఫలహేతవ, ఫలాన్ని ఆశించి. నేను చెప్పే బుద్ధి యోగము ఏమంటారు? నిష్కామ కర్మయోగము. ఇది ఫలితం ఆశించి చేసేది కర్మయోగం. ఈ కర్మయోగం వల్ల వచ్చే ఫలితాలని ఆశించి ఆ హేతువు కోసం, ఆ కారణానికి పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కృపణాః దయనీయులయ్యా. వాళ్ళని చూసి మనం జాలి పడాలి. అటువంటి పని నువ్వు చెయ్యకు. దూరేణ హి అవరం కర్మ బుద్ధి యోగాత్ ధనంజయ, బుద్ధౌ శరణమన్విచ్చ కృపణాః ఫలహేతవః. బుద్ధియుక్తః జహాతి ఇహ ఉభే సుకృత దుష్కృతే, తస్మాత్ యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. కాబట్టి ఈ బుద్ధి యోగాన్ని నేను చెప్పినట్టు బుద్ధి యోగాన్ని సాధించే వాళ్ళు ఉంటారు కదా, బుద్ధియుక్తంగా అంటే సమబుద్ధితో పని చేసేవాళ్ళు, తర్వాత ఫలహేతువు కాకుండా వాళ్ళు చెయ్యాలి, పని నేను చెయ్యాలి కాబట్టి ఉత్సాహంగా సంతోషంగా నాకు శక్తి లోపం లేకుండా నేను చేస్తాను అని చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు సుకృత, దానివల్ల పుణ్యం వచ్చిందా, దుష్కృత పాపం వచ్చిందా, ఇది మంచి పనా కాదు, ఇవన్నీ చూడరు. ఉభే రెండింటిని
వాళ్ళు ఈ లోకంలోనే జహాతి వదిలేస్తారు. దానివల్ల వచ్చే సుకృతం గాని దుష్కృతం గాని రెండు నాకు సంబంధం లేదు. నేను చేయవలసిన పని సంతోషంగా నా శక్తి వంచన లేకుండా చేశానా లేదా వరకు చూసుకొని హ్యాపీగా చేస్తారు. వాళ్ళు దానివల్ల వచ్చే సుఖ దుఃఖాలని పాప పుణ్యాలని అన్నిటినీ ఇదే లోకంలో వదిలేస్తారు. ఉభయాన్ని రెండింటిని వదిలేస్తారు. తస్మాత్ కాబట్టి యోగాయ నేను చెప్పిన యోగంతో యుజ్యస్వ నువ్వు పని ప్రారంభించు. నువ్వు చేసే పని ఏదైనా నేను చెప్పిన యోగంతో చెయ్యి. ఎందుకంటే యోగ అటువంటి నేను చెప్పిన యోగంతో పని చేయడాన్ని కర్మలలో ఇట్లాంటి యోగాన్ని ఉపయోగించి చేయడాన్ని కౌశలము అంటారు. కౌశలం అంటే టాలెంట్. నీ తెలివితేటలన్నీ దేనికి ఉపయోగించాలి? కర్మసు పని చేసేటప్పుడు యోగాన్ని ఉపయోగించి చేయడాన్ని ఆ కర్మలో నువ్వు చూపించే శ్రద్ధ నీ టాలెంట్ అంటారు అని చెప్తున్నాడు. ఇటువంటి కౌశలము కుశలత్వము ఆ టాలెంట్ చూపించి అటువంటి పని చేయడం వల్ల యోగాన్ని పెట్టి చేయడం వల్ల నీకు బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది. నీకు సమబుద్ధి అలవడుతుంది. కష్టమైన నష్టమైన తట్టుకునే శక్తి వస్తుంది. కాబట్టి ఫస్ట్ కష్టాన్ని సుఖాన్ని తట్టుకునే శక్తి నీకు రావాలి. తితిక్షస్వ భారత అని చెప్పాడు కదా. దాన్ని తట్టుకో భారత. నీ మంచో చెడో వస్తే అన్నిటికీ ఏడవకని చెప్పాడు కదా ఫస్ట్ పైన. అది ఎట్లా వస్తుంది అంటే కర్మసు కౌశలం యోగ. నేను చెప్పిన ఈ కుశలత్వము ఈ టాలెంట్ ఉపయోగిస్తే నేను చెప్పిన సమబుద్ధిని ఉపయోగించి ఈ యోగాన్ని సాధన చేస్తే పనిలో అదే దాన్నే చక్కగా పనిచేయడం అంటారయ్యా అని చెప్తాడు. ఈ కౌశలాన్ని కుశలత్వము కౌశల్యం అంటాం కదా. ఈ కౌశల్యమే కౌసల్యాదేవి మన రామాయణంలో రామచంద్రుల వారి మామి. కాబట్టి ఇటువంటి కుశలతకి బుద్ధి కుశలతకి పుట్టినవాడే కాబట్టి ఆయన రామచంద్ర ప్రభు సమత్వ బుద్ధితో ఉంటాడు. ఆయన అడవి అంటే ఓహో అడవి అంటాడు, రాజ్యం అంటే ఓహో రాజ్యం అంటాడు. ఆయన దేనికి దుఃఖపడడు. అన్ని ఒకటే రకంగా సమానంగా ఎందుకు తీసుకోగలిగాడంటే ఆయన ఆ సమత్వ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? కర్మసు కౌశలం యోగ. స్వామివారు చెప్పిన యోగ బుద్ధిని ఈ బుద్ధి యోగాన్ని అనుసరించి ఆయన ఆ కుశలత్వం చూపించిన వాడికి అటువంటి సమత్వ బుద్ధి వస్తుంది అని చెప్పడానికి రామాయణంలో కౌసల్య రామచంద్ర ప్రభువులు ఎగ్జాంపుల్ అన్నమాట అని చెప్తున్నారు ఆయన. బుద్ధియుక్త జహాతి ఇహ ఉభయే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం అని చెప్పారు. ఈ విషయాలని ఆయన అక్కడక్కడ ఆయన చెప్తున్న విషయాలని నేను నోట్స్ లాగా మా అంటే సుమిత్ర గారు వద్దు అని అర్థం అండి. మీరు ఇందాక టెక్స్ట్ చాట్ పెట్టినట్టున్నారు, నేను చూసుకోలేదు. మా అంటే వద్దు వదిలేయి అని అర్థం. కాబట్టి ఈ విషయాలన్నీ ఆయన చెప్పిన కొంత విషయాలని నేను ఇక్కడ రాసి పెట్టాను. తత్వదర్శి అన్న మాట ఉపయోగించారు, ధీరుడు అన్న మాట ఉపయోగించారు, వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన అని చెప్పారు, డిసిప్లిన్డ్ మైండ్, సమాధి స్థితి సమబుద్ధి కలిగి ఉండడం, సుఖము దుఃఖము అట్లాంటి ద్వంద్వాలకు అతీతంగా. కాబట్టి అది త్రిగుణాలు ద్వంద్వాలు యోగక్షేమాలు వదిలిపెట్టు దాటిపో అని చెప్పారు. ఇవన్నీ అనుభవించి త్రిగుణాలన్నీ చూసుకొని ద్వంద్వాలన్నీ చూసుకొని యోగక్షేమాలన్నీ చూసుకొని ఆ పనులన్నీ అయిపోయినాక ధార్మికంగా వాటిని దాటిపోవడం మనము జ్ఞాన సాధన. తర్వాత ఎక్కడుండాలి అంటే సిద్ధతత్వంలో ఉండు, ఆత్మ సాక్షాత్కారాన్ని కోసం ప్రయత్నం చేయి అని చెప్తూ ఆయన బుద్ధి యోగాన్ని నిష్కామ కర్మ యోగాన్ని కామ్యకర్మ అంటే ఏంటి అని చెప్పడానికి ఉద్యుక్తులు అవుతున్నారు. ఇంతవరకు మనము ఇవాళ చదువుకున్న వరకు నోట్స్ నేను కొద్దిగా రాస్తున్నాను. కానీ మీరు కూడా ఈ రకంగా మీ జీవిత పర్యంతంలోకి ఏం తీసుకొని రావాలి, ఎక్కడ కొంచెం మార్పులు చేసుకోవచ్చు నా జీవితంలో, చిన్న మార్పులు చేయడం వల్ల నా జీవితంలో ఎంతో పెద్ద మార్పులు, నేను జ్ఞానం వైపుకి పెద్ద అంగాలు వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అని మీకు అనిపించినవన్నీ మీరు కూడా రాసుకొని రోజు ఒకసారి అప్పుడప్పుడు చూసుకుంటూ ప్రయత్నం చేస్తుంటే మనం ముందుకు వెళ్ళిపోగలము అని చెప్పుకొని మనము ఇవాళకి ఇక్కడికి ఆపుతాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.